Hi, hello, namaste. Welcome to మా ఊరి విశేషాలు. Presented by Arjun Infra. Traveling sponsored by Tata Tours and Travels. Staying sponsored by Comforting. మన ఊరు విశేషాలు అంటున్నారు, ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోరింగ్ అనుకుంటున్నారా? కానే కాదండి. ఆల్రెడీ మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో అనౌన్స్ చేసేసాము ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి. అదేనండి, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసి రెడ్ కార్డ్ తోటి ఎలిమినేట్ అయినటువంటి ప్రసన్న కుమార్ గారు ఈ రోజు మన ఒంగోలు వచ్చారు మన డి ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ఇప్పటిదాకైనా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, కానీ ఈ ఇంటర్వ్యూ అయితే డిఫరెంట్ గా ఉండబోతుంది. 4 సెగ్మెంట్స్ తోటి ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఆయన లైఫ్ స్టైల్ అండ్ బిఫోర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ యాక్సిడెంట్ ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ మోర్ ఓవర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది అని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి ఆ వైల్డ్ ఎంట్రీ కార్డ్ గురించి కూడా ప్రసన్న కుమార్ గారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సో నీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎలా అనిపిస్తుంది నీకు ప్రసన్న కుమార్ గారితో ఇంటర్వ్యూ మనం అంటే? ప్రసన్న కుమార్ గారి చాలా ఇంటర్వ్యూస్ అయితే చూసామన్నమాట. బట్ ఇప్పుడు మన డి ఛానల్లో చేయబోతున్న ఇంటర్వ్యూ అయితే క్వైట్ ఆపోజిట్ లో అయితే ఉండబోతుంది. సో ఈ ఇంటర్వ్యూలో అయితే మీకు కావాల్సిన క్వశ్చన్స్, వాళ్ళ జర్నీ, వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా మనం ఇన్ డెప్త్ గా అయితే చూడబోతాం అనమాట. సో నాట్ ఓన్లీ మంచి మంచి ఒక గేమ్ కూడా ప్లాన్ చేసాము. సో నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో వాట్ అబౌట్ యూ? నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఆలస్యం చేయకుండా ప్రసన్న కుమార్ గారిని ఇన్వైట్ చేసేద్దాం. మనతో పాటు ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి మా డి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, మరి మా డి ఛానల్ ఫస్ట్ మీరేం చెప్పండి. స్పెషల్లీ నా ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు అడిగిన వెంటనే కూడా నాకు ఐ వాజ్ లైక్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అండ్ దట్ వేరే స్టేట్లో చేయడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను ఓకే చెప్పేసాను మీకు. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నైస్ హాస్పిటాలిటీ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా ప్రసన్న కుమార్ గారు వస్తున్నారు అనగానే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి మాకు ఇన్స్టాగ్రామ్లో. సో అవన్నీ నెక్స్ట్ సెగ్మెంట్లో ఉంటాయి. ఇప్పుడు దాకా మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు, కొన్ని కూడా కాదు. సో అవన్నీ కూడా ఒకే ప్యాటర్న్లో వెళ్ళాయి. బట్ మా డి ఛానల్లో మా ఊరు విశేషాల్లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఒక సెలబ్రిటీని. సో దిస్ ఈస్ ది ఫస్ట్ ఇంటర్వ్యూ మాది. సో బిగ్ బాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సో బిగ్ బాస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఇదొక ఇప్పుడు డైరెక్ట్ బిగ్ బాస్కి వెళ్ళడం కంటే కూడా దిస్ ఇస్ లైక్ డ్రై రన్ అని చెప్పొచ్చు. అంటే ఒక ఎక్స్పీరియన్స్, సెలబ్రిటీస్తో మనకు భయం ఉండొద్దు అండ్ దే ఆర్ ఆల్సో లైక్ ఈక్వల్ అన్నట్టు ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. అంటే బిగ్ బాస్ అనేది చాలా లాంగ్వేజెస్లో చాలా ఫేమస్, చాలా చాలా సీజన్స్ చేశారు. ఇప్పుడు మన తెలుగుకి వచ్చేసరికి దిస్ ఇస్ ది 9th సీజన్, రైట్? 9th సీజన్ వచ్చినప్పటికీ కూడా ఎవ్రీ ఇయర్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటే ఒకే క్వశ్చన్ వస్తుంది, జెన్యునా కాదు? మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, జెన్యునా కాదు? అగ్ని పరీక్ష అనేది జెన్యునే. ఓకే. అంటే ఇప్పుడు మీరు అక్కడ ఏ టాస్కులు చూసినా కూడా ఇట్ వాజ్ జెన్యున్ ఓన్లీ మాకు. ఓకే. లేదు మీరు చేయాలి ముందు వీలే చేయాలి అని అట్లేం ఉండదు. ఓకే. మొత్తం ఇప్పుడు అట్లా తెలుసుంటే ఇంకోలాగా ఉండేది. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అక్కడ జరిగిపోతుంది మీకు అంతే. సో జెన్యున్ అగ్ని పరీక్ష వరకు జెన్యున్, తర్వాత తెలీదు నెలలేదు కాబట్టి నాకు తెలియదు. అండ్ మీ ఎలిమినేషన్ గురించి ఏం చెప్తారు మీరు ఒక వర్డ్లో? ఎలిమినేషన్ అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ బేసికలీ. ఇప్పుడు నేను ఏంటంటే మేబీ నా పరంగా నేను 100% ఇచ్చినా కూడా మేబీ వాళ్ళు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనేది నా ఒపీనియన్. ఓకే. దానిలో నో రిగ్రెట్. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఆ రోజు మీకు రెడ్ కార్డ్ ఇస్తారు అని? యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇస్తారని చెప్పేసి. అంటే లో కార్డ్ ఓకే ఫైన్ ఓకే అనిపించింది, కానీ మేబీ నాకంటే లీస్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ వై మీ అనేది ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్క్ నాకు. ఓకే. సో త్రూఅవుట్ ది బిగ్ బాస్ అగ్ని పరీక్ష జర్నీలో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? నాకు ఫేవరెట్ ఎవరు లేరు. అంటే ఇప్పుడు ఉన్న 5 మెంబర్స్లో కూడా ఎవరు లేరు? లేదు. అంటే ఎవ్రీథింగ్ నా 10 డేస్లో అంత ర్యాప్ పెంచుకోవడము ఐ డోంట్ థింక్ సో దట్స్. బట్ మాకు పోర్ట్రే అవ్వడం వరకు వస్తే నాగా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎస్, ఎందుకంటే నాగా నేను ఒకటే హోటల్లో రూమ్మేట్స్ అక్కడ. ఓకే. బట్ ఈవెన్ దో అన్ని డేస్ ఉన్నా కూడా బట్ మాకు ఆ బాండింగ్ ఆ 2 days ఆ గేమ్లోనే వచ్చేసింది. గేమ్లో ఉన్న బాండింగ్ అది. మేమిద్దరము ఆ డియో వర్కౌట్ అయింది మాకు. యాక్చువల్లీ ఇద్దరం కలిసి గేమ్స్ ఆడాము అండ్ చాలా స్ట్రాటజీస్ వాడి కూడా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. సో తను నన్ను గెలిపించడానికి ట్రై చేస్తాడు అండ్ మెనీ థింగ్స్ హ్యాపెండ్. బట్ యాజ్ అ ఫ్రెండ్ వీఆర్ వెరీ గుడ్.
ఓకే. గేమ్స్ అన్నారు కాబట్టి ఒక డౌట్ ఉంది అని చాలా మందికి కూడా ఈ డౌట్ అనేది రేజ్ అయింది. సో ఏదైతే థ్రెడ్ రూపుని పెట్టుకొని ఆడారు కదా, సో క్లియర్గా అక్కడ కనిపిస్తుంది మీరు అసలు అది క్రాస్ అవ్వలేదని. అంటే అప్పుడు మీరు ఎందుకు అక్కడ అంటే లైక్ మీ గురించి మీరు స్టాండ్ లేదు, తీసుకోలేదు? నేను స్టాండ్ తీసుకున్నాను కానీ మీరు అక్కడ చూపించలేదు అంతే. బట్ ఐ టుక్ అ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే కదా నేను వెరీ మచ్ కాన్ఫిడెంట్. శ్రీముఖ్ కూడా అంటది కదా ఆడియన్స్ ఆర్ వాచింగ్ అని చెప్పేసి. వాచింగ్ అని అక్కడ రీప్లేలు అట్లాంటివి ఉండవు. సో అక్కడ ఏదైతే యాక్సెప్టెన్స్ అది యాక్సెప్టెన్స్ అంటే అది ఒక అగ్ని పరీక్షలో ఒక లెసన్ లాంటిది. సో ఇప్పుడు బిగ్ బాస్లో కూడా ఎవరు ఉండరు, అక్కడ కెమెరాసే ఉంటాయి. నాకు సార్ దాన్ని పాయింట్అవుట్ చేస్తుంటారు. సో ఆడియన్స్ విల్ బి వాచింగ్. సో దట్ ఈస్ వేర్. అంటే అదొక ఎక్స్పీరియన్స్, పబ్లిక్ చూస్తుంటారు, అవగాహన ఉండాలి. సో అంటే మాకు ఎపిసోడ్లో కూడా చూపించారనమాట, ఆడియన్స్ ఆర్ వాచింగ్ అన్నప్పుడు అది మళ్ళీ రీప్లే అవుతుంది. మాకు అక్కడ రీప్లే కాదు, మీకు అవ్వాలి. అంటే ఇప్పుడు గేమ్ ఎక్కడ ఇప్పుడు గేమ్స్ కూడా చూసుకున్నా కూడా అక్కడ మట్టుకు దే నో దే ఆర్ డూయింగ్ రైట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం చేసేసరికి లేదు తప్పని మనకు అర్థమవుతుంది, వాళ్ళు అక్కడ స్పాట్లో అర్థం కాదు. సో ఓకే, ఆడియన్స్ నుంచి అంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్స్ అసలు. అంటే ఎవ్రీ వన్ ఎమోషనల్ ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే అసలు నాలాంటి పర్సన్ వాళ్ళు ఈరోజు దాకా చూడలేదని చాలామంది. ఇంకోటి ఏంటంటే దే ఫెల్ట్ మై ఆరా ఎవ్రీవేర్. అంటే నేను ఒక సెట్ నుంచి బయటకు వచ్చేసాక కూడా మీకోసం చూస్తాం అసలు మేము, మీరుంటే ఒక వైబ్ ఉండే అక్కడ. ఐ మీన్ యూ ఆర్ ది ఓన్లీ పర్సన్ హూ లుక్ పర్ఫెక్ట్ ఫర్ అస్, అట్లాంటివి చాలా మటుకు. అండ్ కొంతమంది నాకు కాల్స్ చేసి కూడా స్పెషల్లీ ఫిజికలీ ఛాలెంజ్ కానీ పీపుల్ హూ ఆర్ డిప్రెస్ దే కాల్ మీ. అండ్ స్పెషల్లీ ఒక ఫాదర్ కాల్ చేసి కూడా నా కొడుకు నాతో 3 years మాట్లాడలేదు, మీరు ఒక డైలాగ్ చెప్పారు కదా స్టేజ్ మీద, నా కొడుకు కోసం నేను 10 years బ్యాక్ స్టాండ్ తీసుకురని చెప్పి తను అది చూసి దెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ టు అని చెప్పేసరికి అసలు నేను అంటే నాకు అనిపించింది ఆ రోజు ఐ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ అని చెప్పేసి నాకు ఆ రోజు అర్థమైపోయింది. అంటే మనం ఏదైతే అనుకుని లోపలికి వెళ్ళామో వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టామనేది ఐ మీన్. అంటే ఆడియన్స్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి, సో మీ ఎలిమినేషన్ ఫెయిర్ కాదని చాలా మంది బయట అనుకుంటున్నారు, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? నాకేం లేదు. సి ఐ వాజ్ హ్యాపీ టు టేక్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు నేను ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి లేదు నాకు ఇదే జీవితం అనుకుని వెళ్తే అది వేరు. నేను అటెంప్ట్ ఇచ్చాను. ఈరోజు వరకు అసలు ఎవరు కూడా నాలాంటి ఫిజికలీ ఛాలెంజ్ అట్లాంటివి చేయలేదు. సో నాకేమనిపిస్తుంది, మనం ఒక క్రియేట్ చేయాలి బేస్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, కానీ నేను వెళ్ళింది నా సెల్ఫిష్తోనే. అంటే ఇప్పుడు యాజ్ అ పర్సన్గా నేను అచీవ్ చేసుకుందాం నా క్యాలిబర్ కోసం అని నేను వెళ్ళాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయింది అక్కడ, లాస్ట్కి నేను మొత్తం అంతా అయిపోయి బయటకు వచ్చినాక నో హీజ్ అ పీపుల్స్ మ్యాన్ అని నాకు ఆ రోజు అర్థమైంది. సో డే 1 ఎప్పుడైతే మిమ్మల్ని బిగ్ బాస్లో చూసారో, సో మీరు మాట్లాడే విధానం కానివచ్చు, అండ్ అంటే నార్మల్గా ఎవరైనా సింపతి గెయిన్ చేసుకోవడానికి ఫస్ట్ పాయింట్ చూస్తారు, బట్ మీరు ఎక్కడ కూడా అది రివీల్ చేయలేదు. సో మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు చెప్పుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నవదీప్ గారు క్వశ్చన్ చేశారు అంటే ఏంటి అని. సో అప్పుడు మీరు చూపించారు. సో జనాల్లోకి లిటరలీ అది ఎంత బాగా వెళ్ళిపోయిందంటే మీ ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరున్నా సరే సింపతి గెయిన్ చేసుకోవడానికి చూస్తారు. బట్ ఎందుకు మీరు స్టార్టింగ్ రివీల్ చేయలేదు అండ్ సందర్భం వచ్చినప్పుడు ఎందుకు చెప్పారు? అంటే నాకు అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు ప్రతిసారి మనం మన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే నేను కామన్ మ్యాన్ నార్మల్ పర్సన్గానే వెళ్దాం అనుకున్నాను నేను. బట్ ఎండ్ ఆఫ్ ది చెప్పాలి అది. ఎందుకంటే ఇప్పుడు నేను స్పెషల్ దేనిలో అని చెప్పడానికి ఒక అర్థం ఉండాలి కదా. సో ఆబ్వియస్లీ నా అచీవ్మెంట్స్ అని చెప్పాక దెన్ అడిగినప్పుడు నేను లాస్ట్కి చూపిద్దాం అనుకున్నాను. నేను ఇవన్నీ ఫిజికలీ ఛాలెంజ్ ఉండి చేశానని చెప్పి లాస్ట్కి చూద్దాం అనుకున్నాను. బట్ నవదీప్ ఎప్పుడైతే అడిగారో దెన్ ఐ షోడ్. సో అంటే ఆ మూమెంట్లో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు జనాల దృష్టిలోకి. ఇంకొకటి ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి సో వాళ్ళకి మీకు మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు ఎక్కువ ఫేస్ చేసిందండి అక్కడ ఫిజికల్ టాస్క్లోనా? ఫిజికల్ టాస్క్ ఫ్రాంక్ చెప్పాలంటే అంత ఎక్కువ పడలేదు నాకు. రోపుది ఒకటి అండ్ దట్టు కూడా కొద్దిగా అన్ఫేర్ అక్కడ అయ్యింది. నాకు తెలుసు అది అన్ఫేర్ అయ్యిందని చెప్పి, కానీ సంచాలక్ డేషన్ ఏదైనా ఫైనల్ కాబట్టి నేను ఫైన్. అందుకనే బిగ్ బాస్ ఇప్పుడు చూసినప్పుడు కూడా సంచాలక్ డేషన్ విత్ ఫైనల్ డేషన్ చెప్తారు. సో ఆబ్వియస్లీ మనం అది మైండ్లో పెట్టుకొని ఫైన్ నేను గివ్ అప్ ఇచ్చేస్తాను అక్కడ. కానీ నాకు తగ్గట్టు ఇంకా ఫిజికల్ టాస్క్ లేదు పడలేదని నా ఫీలింగ్. ఓకే. సో మెయిన్గా ఆ జర్నీ మొత్తంలో చూసుకున్నట్లయితే కొన్ని టాస్క్లు వచ్చినాయి, మీరు లీడర్గా కూడా ఉన్నారు. సో లీడర్ క్వాలిటీస్ మేము చాలా చూసాం మీలో. అదే మీరు బిగ్ బాస్కి వెళ్ళి మీరు క్యాప్టెన్ అయి ఉంటే వేరే లెవెల్లో ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఫీలింగ్. సో నాకు మీలో పర్సనల్గా నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆ రోజు ఏదైతే టాస్క్ జరిగిందో
సో హీట్ ఆఫ్ ది మూమెంట్లో అందరూ అరుస్తున్నారు, బట్ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ టీమ్. నో వెయిట్ మాట్లాడదామని. సో అంత పేషెన్స్ ఉన్నప్పుడు రెడ్ కార్డ్ ఎందుకు? వై? అందరిలో ఇదే క్వశ్చన్, మాకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇది వచ్చింది. క్లియర్గా వన్ వర్డ్లో అండ్ లేదంటే ఒక స్టేట్మెంట్ లాగా ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకు అంత కూల్ అండ్ కామ్గా ఉండే పర్సన్, వాయిస్ రేస్ చేసే పర్సన్, వై అవుట్? అంటే బేసికల్ ఏం లేదు. ఇప్పుడు దే మైట్ ఎక్స్పెక్టెడ్ అ లాట్ ఫ్రమ్ మీ. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అంటే మీరు అలాగే కూల్ అండ్ కామ్గా ఉన్నారా, లేకపోతే మీ అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ అన్నట్టు మీ వాయిస్ పెట్టారు? సిచ్యువేషన్ డిమాండ్ మై వాయిస్ విల్ బి దేర్ ఫర్ షూర్. ఎందుకంటే ఇప్పుడు 6 గంటల షోలో వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ టాపిక్ అనేది పెడతారు కదా. సో అక్కడ మేబీ ఇట్ హ్యాస్ బిన్ కట్ ఆఫ్ అని నా ఫీలింగ్. బట్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మీరు అన్నట్టు లీడర్షిప్ క్వాలిటీస్ అన్నప్పుడు ఆబ్వియస్లీ దట్స్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు లీడర్గా ఉన్నప్పుడు నా పక్కనోడు తప్పు చేస్తున్నా కూడా అవసరమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ చేయడం నా బాధ్యత. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చినోడితో గొడవపడి నేను ఫస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను, కానీ లాస్ట్లో ఉన్న వాళ్ళతో గొడవపడి నేను ఎందుకు వాళ్ళతో కొట్లాడుతాను? నేను ఆల్రెడీ ఐఎమ్ నా సెకండ్ పొజిషన్. సో అక్కడ నా టీమ్ని స్టాప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నేను అది ఓకే, దట్ ఈస్ ఫైన్. సో రెడ్ కార్డ్ అంటే బేసికలీ రెడ్ కార్డ్ ఇచ్చే ముందు కూడా మేబీ శాండ్ గేమ్లో నన్ను ఎక్స్పెక్ట్ చేశారేమో, నేను వెళ్ళి శాండ్ పట్టుకుంటానేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ నా మైండ్లో ఏముందంటే ఏదైతే ఇప్పుడు హోల్డింగ్ టాస్క్ ఉంది కదా, దాని తర్వాత నేనేమనుకున్నాను హోల్డింగ్ ఎంతసేపు ఉంటుందో తెలియదు మనకి. అది 5 minutes ఉండొచ్చు, 10 minutes ఉండొచ్చు, 15 minutes ఉండొచ్చు. అకార్డింగ్ టు మై స్టామినా నాకు తెలిసి ఎంతసేపు పట్టుకోవాలి అది. ఇప్పుడు చాలామంది 5 minutes గివ్ అప్ ఇచ్చిన, 10 minutes గివ్ అప్ ఇచ్చిన, 15 minutes పట్టుకునే కెపాసిటీ నాకు ఉంది. మేము అలా ఆలోచించి దెన్ వీ టుక్ అ స్టాండ్ ఆఫ్ బోత్. ఎందుకంటే నేను టీం వర్క్ ఆలోచించిన, గెలిస్తే టీం వర్కే కదా అట్లా ఆలోచించాను. కానీ అక్కడ ఇండివిజువల్ సంగతి అది తర్వాత అర్థమైంది నాకు అది. సో దెన్ ఐ రియలైజ్ ఓకే బిగ్ బాస్ ఇస్ ఇండివిజువల్ గేమ్ అని నాకు అప్పుడు అర్థమైంది. ఇక టీమ్ గేమ్ అనేది టీమ్ గేమ్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు షో యువర్ స్కిల్స్ అనేది మేబీ దట్ వాస్ లాగింగ్ ఫర్ మీ. అది చెప్తున్నా కదా, దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ మనకి. ఇప్పుడు అనుకోకుండా లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళినా కూడా దట్ మైట్ బి అ బిగ్గెస్ట్ హెల్ప్ ఫర్ దీస్ ఆల్. అంటే ఇవన్నీ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అది. నేను ఏది నెగిటివ్ తీసుకోలేదు అందులో. నేను ఎక్కడైతే మిస్ అయిన పాయింట్స్ అని కూడా దట్ ఐ టుక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ వే. ఓకే, సో ఇప్పుడు ఆ 50 members కంటెస్టెంట్స్లో 5 members ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. రిమైనింగ్ 10 membersలో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ప్రసన్న కుమార్ గారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి చాలా జరుగుతూనే ఉన్నాయి. సో మీ వరకు ఏమైనా వచ్చింది అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉంటుంది? లేదు, అంటే ఫ్రమ్ ద డే ఆఫ్ ఎలిమినేషన్ కానీ ఇప్పటి వరకు కానీ నాకు అసలు ఏ కాల్ రాలేదు, నో అప్డేట్, నథింగ్, వెరీ సైలెంట్. ఇప్పుడు గేమ్ షో నుంచి ఎలా అయితే వెళ్ళిపోతామో అలాగే ఉంది. అందుకే బయటకు వచ్చాక నా పనులు నేను చేసుకుంటున్నాను. వస్తే అదృష్టం, లేకపోతే బ్యాక్ టు మై వర్క్స్. అంటే మీరేమనుకుంటున్నారు పర్సనలీ? నేను ఎందుకు అనుకుంటాను అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అది అంత ఒపీనియన్ ఉండుంటే నేను ఎప్పుడు ఫస్ట్ వెళ్ళిపోతుండే కదా. అంటే అది వాళ్ళ చేతిలో ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు హల్చల్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. చెప్తాను, నేను చేసే డైలీ వర్క్స్ అది మీకు హల్చల్ అనిపిస్తుంది. ఓకే, సింపుల్. నా డైలీ రొటీన్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు, నా వర్కౌట్లో చేంజ్ అవ్వలేదు, నా రైట్స్ చేంజ్ అవ్వలేదు. అంటే 10 membersలో కనిపిస్తుంది ఎవరన్నా అంటే అది మీరు. అది మీరు ఇప్పుడు చూస్తున్నారు, నేను ముందు కూడా అదే పర్సన్. ముందు కూడా అదే పర్సన్ అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత వచ్చింది. అంతే అంతే, సింపుల్. నా పాత పోస్టులు చూసుకున్నా కూడా డైలీ మార్నింగ్ ఆ జిమ్ ఉంటుంది, బైక్ రైడ్స్ ఉంటాయి, నేను చేసే యాక్టివిటీస్ ఉంటాయి, నేను చేసే పనులు ఉంటాయి. సో మీరు ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో అప్డేటెడ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే. కానీ ఇప్పుడు పబ్లిక్ లో ఫేమ్ వచ్చింది కాబట్టి అది కాస్త సర్క్యులేట్ అవుతుంది. అంటే ఆ 10 members ఎవరు కూడా కనిపించట్లేదు లిటరల్ ఎవరికి కూడా, ఓన్లీ మీరు ఒక్కలే కనిపిస్తున్నారు. సో ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడేసుకున్నాం ఆల్ గైట్. సో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? సో నేను యాక్చువల్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇంకా మాస్టర్స్కి అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాను నేను. సో న్యూజిలాండ్ ప్లాన్ చేసుకున్నాను. దట్టు కూడా వెరీ కష్టమైన మా డాడీని ఒప్పించి అది చేసి ఇది చేసి డబ్బులు అరేంజ్ చేసుకుని అంతా సెట్ అయిపోయింది అనుకున్నాము. అండ్ లక్కీ అంటే అన్లక్కీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్. సో లేట్ నైట్ తినే అలవాటు బాగుంది మాకు. ఓకే, సో మార్నింగ్ ఒక ఈవెంట్ చేసి వచ్చి ఇంట్లోనే కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నేను లేట్ నైట్కి వెళ్దాం డిన్నర్కి అని చెప్పి అనుకున్నాను. సో బేసికల్లీ మా ఇంటికి 2 దారులు, నేను వెనకాల నుంచి ముందు నుంచి. సో యూజువల్లీ నేను బ్యాక్ డోరే యూజ్ చేస్తాను, నాకు నా రూమ్కి అదే దగ్గర. సో ప్రతిసారి మా ఇంట్లో చెప్పెళ్తాను, కానీ అది చెప్పలేదు. జస్ట్ నార్మల్గా ఫ్రెండ్స్తోనే కదా పడుకున్నారు కదా అని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన ఆల్మోస్ట్ ఒక 2 kilometers అంతే. ఒక అతను తాగేసి వచ్చి యాక్సిడెంట్ చేశాడు. సో ఆన్ ద స్పాట్ మొత్తం లెగ్ అంతా స్మాష్ అయిపోయి అంత అయిపోయి. కానీ నాకు ఈ రోజుకి యాక్సిడెంట్ అయింది ఈ రోజుకి తెలియదు నాకు, అంత మేజర్ అయింది.
ఓకే. అది చాలా టఫ్ మూమెంట్. అంటే ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఓవర్కమ్ అంటే ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ నాకు దగ్గర 1.5 year 2 years పట్టింది ఆ ఫోబియా నుంచి బయటికి రావడానికి. అంటే నేను లేచి నిలబడడం వరకు 7 months 8 monthsలో జరిగింది, కానీ ఓకే. నాకు ఆ టోటల్ ఫియర్ ఆఫ్ యాక్సిడెంట్ స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రం 2 years పట్టింది నాకు. కానీ ఆ హాస్పిటల్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, అంటే చాలామంది అడుగుతారు నువ్వు ఈ రోజుకి ఎందుకు ఇంత స్ట్రాంగ్ అని చెప్పి చాలామంది అడుగుతాను నువ్వు క్వశ్చన్. రీజన్ బీయింగ్ ఏంటంటే అది కొద్దిగా హార్ష్ కానీ చాలా రియాలిటీ అది. నాకు బేసికల్ ఏంటంటే హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నాకంటే ముందెళ్ళే వాళ్ళు, అంటే నా తర్వాత వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోవడం ఒకటి, ఓకే, అవి సెకండరీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళాలనేది తెలీదు, ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా కాళ్ళు లేకుండా లైఫ్ నెక్స్ట్ ఎట్లా అని చెప్పేసి. చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇంట్లో వాళ్ళు మనలాగా నార్మల్గా ఉంటారా లేదా, అండ్ ఫ్రెండ్స్ కూడా మనతో క్లోజ్ ఉంటారా లేదా అనేది చాలా పాయింట్స్ రేజ్ అవుతాయి మనకి. సో ఎవ్రీడే ఇంకా మార్నింగ్ టైం బాగానే ఉంటుంది, ఇక నైట్ అయితే ఏడవడము చేయడము. ఆల్మోస్ట్ ఒక 6 months ఎటు తిరగడానికి లేదు నాకు. ఎందుకంటే లెగ్ డ్యామేజ్, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ మొత్తం ఇక్కడ ఒక 10 stitches దాకా పడ్డాయి. ఇది డ్యామేజ్డ్, బ్యాక్ డ్యామేజ్డ్. సో ఆల్మోస్ట్ అసలు ఇవ్వలేని పరిస్థితి నేను. సో ఇంకా మా తాత నాకు సేవలు చేస్తుండే హాస్పిటల్లో. ఆయన అప్పటికే 58 or 57 ఉంటాడు ఆయన. ఆయన నాకు సేవలు చేస్తుండే, మా నాన్నమ్మ సేవలు చేస్తుండే. నాకు చాలా బాధ అనిపించేది. డాడీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, సో ఉన్నది వాళ్ళే కాబట్టి వాళ్ళని చూసుకుంటుండే. సో దట్ ఈస్ వేర్ కొంచెం రియలైజ్ అవుతుండే నాకు, అబ్బా వీళ్ళకి ఇంత కష్టం పెడుతున్నాను, అసలు పోయి ఉంటే బాగుండు కదా అన్న మన ఫీలింగ్ వస్తుంది. అంటే సి దట్ ఈస్ ద ఫేజ్. ఎవరు కూడా ఒకరితో కష్టాలు చేయించుకుంటారు, కష్టాలు పడాలనుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరు తెలియదు. సో దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. ఇంకోటి ఏంటంటే నాకు ఆపరేషన్ అయినా కరెక్ట్ నాకు తెలిసి 2 days ఆపరేషన్ అయినా ఇమీడియట్ మూమెంట్ ఇట్లా హాస్పిటల్ బెడ్కి చేంజ్ చేశారు నన్ను. చేంజ్ చేశాక ఏమైందంటే డాక్టర్ వచ్చేసి ఒక పైప్ ఉంటుంది తీసేసి స్టిచెస్ ఇప్పేస్తారు ఇమీడియట్గా. అంటే నేను ఇక కోపం వచ్చేసింది నాకు, ఏంది అట్లా తీసేస్తారు డాక్టర్ ఐదని చెప్పేసి. అంటే ఇప్పుడే సర్జరీ అయింది, ఇంత ఆలోచించారు ఐదని చెప్పి మా ఇంట్లో షాక్. చూస్తే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయింది, మోకాలపైకి తీసేలా కాలన్నారు. ఇక నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి ఆ రోజు. నేను కష్టము అక్కడ దాకా కూడా నేను నా యాక్సెప్టెన్స్ ఫుల్. నేను చెప్పేసాను, డాక్టర్ అడిగితే తీసేసేమంటారా అంటే మా ఇంట్లో ఆలోచిద్దాం కదా, ఎందుకంటే 80% ఛాన్స్ లేదు, 20% ఉంది కదా ట్రై చేద్దాం అన్నారు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను నా మైండ్లో, పోయిందిగా తీసేద్దాంలే అని నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను నా మైండ్లో. సో దేవలే ఇక ఓకే తీసేసానని చెప్పేశారు. తర్వాత ఎప్పుడైతే డాక్టర్ ఇట్లా వచ్చి స్టిచెస్ తీసేసారో దెన్ ఐ టుక్ స్టాండ్. అంటే ఏమన్నారంటే, అంటే ప్రొసీజర్ క్రిటికల్ ఉంటుంది, మీరు తీసుకుంటారంటే చేసుకోండి అని చెప్పారు. డాక్టర్ ఒప్పుకోలే, మోకాల పైన ఫిక్స్ అయినా. మా ఇంట్లో రిక్వెస్ట్ చేసి అన్నీ ఇంకా లేదు మేము చేసుకుంటాం అన్నప్పుడు దాన్ని కడగడం అయితే మరీ డేంజర్ ఉంటుంది. నో అనెస్థీషియా ఫస్ట్ థింగ్. wound ఓపెన్ ఉంటుంది, అనెస్థీషియా ఇవ్వరు. ఎందుకంటే అనెస్థీషియా ఇస్తే మళ్ళీ అది అయిపోతుంది కదా. సో అనెస్థీషియా ఇవ్వకుండా బ్లేడ్స్తో క్లీన్ చేస్తాను డైలీ 1.5 hour. బ్లేడ్ తోటి సర్జికల్ బ్లేడ్స్ ఉంటాయి కదా అవి ఎంత షార్ప్. సో బేసికలీ ఆ ప్రొసీజర్ నాకు 1 month ప్రొసీజర్. అది డైలీ ఉంటుంది, డైలీ ప్రొసీజర్. డైలీ ఈవినింగ్ ఒక టైం ఉంటుంది, ఆ టైం ఏందో చెప్పరు మనకి. డాక్టర్ అక్కడ నుంచి వస్తున్నాడంటే నా మైండ్ స్టార్ట్ అవుతుంది చూడు, అర్థమైపోతుంది మా ఇంట్లో కూడా. లిటరలీ బాసం గడడానికి అడుగుతారు దాన్ని. టార్చర్ అది. నా లైఫ్లో అంత పెయిన్ అనుభవించినాక నాకు తర్వాత ఏ పెయిన్ అనిపించదు. ఇప్పుడు నాకు నథింగ్. ఇప్పుడు నాకు ఏ దెబ్బ తగిలినా, ఇప్పుడు ఒక గ్లాస్ తగిలినా, ఏం తగిలినా కూడా హార్డ్లీ 2 seconds అంతే, 2 minutes మాక్సిమం. డాక్టర్ డైరెక్ట్ కుట్లేసినా కూడా మనం వేయించేసుకుంటాము, ఏమంత భయం అనిపిస్తుంది. సీరియస్లీ కొంచెం నాకు అంటే అన్ని ఓవర్కమ్ చేసొచ్చారు కాబట్టి ఇప్పుడు చిన్న చిన్నవి కూడా మీకు కనిపించట్లేదు. ఇవి చాలా చిన్నవి అనిపిస్తాయి నాకు, చాలా చిన్నవి. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే రైడింగ్ ఉందో, సో ఇది బిఫోర్ ఆఫ్టర్? అన్ని ఆఫ్టర్. ఎందుకు ఆఫ్టర్? అందుకే కదా బిగ్ బాస్ లో నవదీప్ వీళ్ళందరూ కూడా బిఫోర్ ఆఫ్టర్ అని క్వశ్చన్ వేశారు. ఆఫ్టర్ అనగానే అసలు నెక్స్ట్ లెవెల్. ఆఫ్టర్ అంటే బేసికల్ ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా ఉంటే నార్మల్ పర్సనే. ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ పర్సన్ ఎవ్రీథింగ్. బైకింగ్ కూడా ఎట్లా స్టార్ట్ అయిందంటే బేసికల్ నేను జిమ్ అప్పుడు కూడా బాగా చేస్తుండే. సో మన వెంకట్ గారు ఉన్నారు కదా, మన జిమ్ ట్రైనర్, సునీల్ గారు ట్రైనింగ్ ఇచ్చారు. తన దగ్గరికి నేను ట్రైనింగ్ అని చెప్పేసి మన అల్వాల్ నుండి బంజారాహిల్స్ వస్తుండే, ఆల్మోస్ట్ 20 kilometers.
బండి మీదే. సో అప్పుడు కూడా నేను పట్టించుకోకపోతుండే, షార్ట్స్ వేసుకొని జిమ్ బ్యాగ్ వేసుకొని బుల్లెట్ మీద వెళ్తుండే. బ్యాక్ సైడ్ తీసిన ఫోటో నా ఫేస్ కూడా కనిపించదు అందులో. ఆ బ్యాక్ సైడ్ తీసిన ఫోటో వైరల్ అయింది. ఓకే. అట్లా నేను బైకింగ్ కమ్యూనిటీకి ఇంట్రడ్యూస్ అయ్యాను. సో అట్లా బైకింగ్ నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి అప్పుడు కూడా, పిచ్చ వైరల్ అయింది అది. అది వైరల్ అయినాక బైకింగ్ కమ్యూనిటీ నుంచి నాకు చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో నాకు ఫస్ట్ వచ్చిన కాల్ వల్ల దెన్ నేను ఫ్రీ మ్యాన్ ఉండే ఫస్ట్, అది ఇప్పుడు వర్చస్వ గ్రూప్ పేరు అది. సో ఇప్పుడు ఆ బైకింగ్ టీం నుంచి నేను రిప్రజెంట్ అయ్యాను అట్లా. సో అట్లా వాళ్ళతో పాటు రైడ్స్ చేయడం, స్లోగా గ్రూప్ రైడ్స్ చేసి, తర్వాత సపరేట్గా మళ్ళీ ట్రూ వ్యాండర్ అని చెప్పేసి ఒక రైడింగ్ వచ్చింది, సోలో రైడింగ్ మొత్తం అది. ఆ సోలో రైడింగ్లో కూడా పబ్లిక్ ఓటింగ్ ఉంటుంది అందులో. ఐ వాజ్ ఆన్ టాప్ 3, ఎంతోమంది అప్లై చేస్తే టాప్ 3 స్పాన్సర్డ్ రైడ్ అది, ఫుల్ స్పాన్సర్డ్ రైడ్. సో దట్ ఈస్ వేర్ మై జర్నీ స్టార్టెడ్ సోలో రైడర్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ దిగలేదు. అండ్ రీసెంట్గా వచ్చేసి నాకు రైడింగ్లోనే ఆల్మోస్ట్ 2 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, 3 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి దాని మీద. అండ్ కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో చేశాను నేను. అండ్ మళ్ళీ అది కాక 3500 కిలోమీటర్స్ 10 డేస్లో కంప్లీట్ చేశాను. ఎందుకు అంటే అది ప్యాషన్ అంతే. మీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడు హిమాలయస్ చూడలేదు. అంటే అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీస్కి కానీ అదొక పెద్ద డ్రీమ్. అది ఇప్పటికీ చాలామందికి డ్రీమ్. మనం వాల్పేపర్స్ చూసి వాల్ పోతుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. నాకు ఇప్పటికైనా సరే ఎన్నిసార్లు హిమాలయస్ పోయినా అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి, అసలు ట్రావెల్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి, మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న ఫ్యామిలీ నుంచి పోవడం అనేది ఎంత పాసిబుల్ అసలు. అంటే ట్రైన్లో పోవాలన్నా, ఫ్లైట్లో పోవాలన్నా మనకు అసలు ఆలోచన ఉండదు. లైఫ్లో ఫ్లైట్ ఎక్కుతామో తెలీదు, బండి ఎక్కుతామో తెలీదు, ఏం తెలీదు. బట్ నేను ఎప్పుడైతే నేను రైడ్ చేసుకుంటా ఫస్ట్ టైం ఒక ఇప్పుడు ఇది ఉంటుంది కదా మనకి, ఏమంటారు, కొండలు ఉంటాయి. కొండలు తిరిగేటప్పుడు ఒక సన్సెట్ టైం, కొండలు ఇట్లా తిరుగుతున్నా నేను, నాకు హిమాలయస్ కనిపించినప్పుడు లైట్ రైజ్ అనేది పడ్డప్పుడు నా హెల్మెట్లో నేను అరిచాను ఆ రోజు. అంటే నా కళ్ళ నుంచి ఇట్లా వాటర్ ఇట్లా వస్తున్నాయి. అంటే దట్ వాజ్ అ డే ఐ రియలైజ్డ్, అంటే లైఫ్లో నా హై మూమెంట్ అది చెప్పాలంటే. అంటే ఒక డ్రీమ్ ఉండేది మనం హిమాలయస్ కళ్ళ ముందు చూస్తున్నామా అనే ఫీలింగ్ అసలు ఎక్స్ట్రీమిటీ. సాంగ్ లేదు బ్రో, అసలు ఆ మూమెంట్లో సాంగ్స్ రావు, నీ లైఫ్ కనిపిస్తుంది మొత్తం. సో టోటల్ అలా ఇంకా సోలో నేను ఒక్కడనే, ఎవ్వరు లేడు. అంటే సాయంత్రం నుంచి ఆడుతూ పాడుతూ పోతుండే నేను. ఈవినింగ్ సన్సెట్ టైంకి అట్లాంటిది మనం ఒకటి చూసినామంటే ఎలా ఉంటుంది తెలుసా? గూస్ బంప్స్ కూడా చాలా చిన్న చెప్పొచ్చు. అంటే మొత్తము నా లైఫ్ ఆ రోజు నాకు కళ్ళ ముందు కనిపించింది. నేను పుట్టింది ఎక్కడ, ఏంటి, నేను హిమాలయస్లో ఉండడం ఏంటి, ఆ వెదర్ని ఎంజాయ్ చేయడం ఏంటి అనేది ఎక్స్ట్రీమిటీ. ఆ ఎక్స్ట్రీమిటీతో కూడా తర్వాత మళ్ళీ నేపాల్ చేశాను నేను. హైదరాబాద్ నుంచి నేపాల్ బైక్ పైన మళ్ళీ అదో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేపాల్ అయితే ట్రావెలింగ్ ని ఓవరాల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రావెలింగ్ లో మీకు ఎక్స్పీరియన్స్, వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా, వరస్ట్ అసలు ఇది జరగకపోతే బాగుంటుంది అట్లేం ఉండదు. నేను ట్రావెలింగ్ లో పడుతుంటాను. మీకు కొన్ని వీడియోస్ ఉన్నాయి. నేను ఒక దగ్గర జమ్మూ అంటే మన అదే కన్యాకుమారి కాశ్మీర్ వెళ్తున్నప్పుడు రైడ్ అంతా అయిపోయింది, రికార్డ్ అంతా సెట్ అయిపోయింది. రిటర్న్ వస్తేప్పుడు ఇల్యూషన్స్ వస్తాయి మనకి బేసికలీ. అంటే రోడ్ ఉన్నట్టే కనిపిస్తుంది కానీ రోడ్ ఉండదు. నేను ఆ టర్నింగ్ ఉందనుకొని అయిపోయి చూసుకుంటే ఆడ పెద్ద గుంతుండే, నేను కింద ఉన్నాను, బైక్ నా మీద ఉంది. అది గటర్, అది నాలో ఎట్లుంటది అది అప్పుడే కన్స్ట్రక్షన్స్ అవి. కింద ఉన్న బైక్ నా మీద ఉంది. షాక్ అయ్యారు నేను చూసి. లిటరల్లీ చాసెస్ ఇరిగిపోయింది బైక్ది. బట్ ఈ విధంగా 300 కిలోమీటర్స్ అట్లే వచ్చేసి చాసెస్ ఇరిగింది. సో చాసెస్ ఇరిగిపోయింది ఇన్సిడెంటే అది. సో ఆయన 300 కిలోమీటర్స్ అట్లే వచ్చేసాను. అంటే పడి లేవడం అనేది కామన్ అయిపోయింది నాకు. ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా ఆ బండి స్టార్ట్ అయిందా, మనం బతికే ఉన్నామా, బండి ఆన్ అయితే చాలు, హెడ్ లైట్లు డెస్టినేషన్ రీచ్ అయితే చాలు అనే మైండ్ సెట్ లో వచ్చేస్తాం. ఇంకా ఏదో జరిగింది ఏం లేదు, జస్ట్ ఆ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పట్లేదు. అంటే రోడ్ రైడ్ లో ఎక్కడ నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ లేదని చెప్తున్నారు. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. పీపుల్స్ దగ్గర నుంచి కానీ లేదండి, లేదు. నేను పట్టించుకోను కూడా బేసికల్లీ. ఎందుకు చేస్తావు అని అంటే నా ఇష్టం అది. అండ్ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కొత్త మెంబర్స్ ని కలుస్తాం. అవును, చాలా. నేను ప్రతిసారి వెళ్ళిన నాకు ప్రతి స్టేట్ లో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు కంపల్సరీ. అంటే నాకు అక్కడికి వెళ్ళి నాకు ఈ పని అయిపోవాలంటే అవుతుంది.
ఓ కన్ఫామ్గా. సో ఇక్కడ నుంచి కూర్చుని అక్కడ వర్క్ ఏదో కాంటాక్ట్ దొరికిపోతుంది మాకు. నేనున్న బైకింగ్ రైడింగ్ కమ్యూనిటీ వీఆర్ లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. మాకు ఎవ్రీ ఇయర్ ఒక రైడింగ్ బాబిమ్స్ అని ఒక ఈవెంట్ అవుతుంది. ఆ ఈవెంట్కి కంపల్సరీ వెళ్తాం మేము, ఓన్లీ బైకర్స్. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అసలు, అంటే అందరు బైకర్హుడ్ అక్కడ. అంటే అవుట్ ఆఫ్ ఎనీథింగ్ ఓన్లీ బైకింగ్ గురించి మాట్లాడుకోవడం, నువ్వు ఎన్ని రైడ్లు చేస్తున్నావు, ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏంటి పర్సనల్ లైఫ్ కానీ, అండ్ దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆల్సో సమ్ టైమ్స్. ఓకే. కొద్దిగా అట్లాంటివి చాలా ఉంటాయి. సో ఓవరాల్గా బిగ్ బాస్ జర్నీ ఖతం హో గయా, ఇప్పుడు ట్రావెలింగ్ ఫినిష్ హో గయా. సో ఇప్పుడు మెయిన్గా మాకు కావాల్సింది ఏంటి అంటే మీ పెళ్ళి. పెళ్ళి పెళ్ళి నవ్వుతున్నారేంటి? లేదు, అంటే అది కూడా అసలు చాలా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ కానీ ఎంత అంటే ఇలా అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఎందుకని? ఈజీగా అని కూడా కాదు, అంటే బేసికలీ సో నేను బేసికల్ రిలేషన్లో ఉండే. వీటన్నిటికన్నా ముందు హూ ప్రపోజ్డ్ ఫస్ట్? తనే ప్రపోజ్ చేసింది. అంటే మీ రియాక్షన్ ఏంటి అప్పుడు? నేను అసలు నథింగ్, జీరో. ప్రపోజ్ చేసినప్పుడు కూడా లేదు నాకు ఫీలింగ్స్ ఏం చెప్పలేదు. ఏం లేదు, నేను ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్ యాజ్ ఆఫ్ నో అదని చెప్పాను నేను ఫస్ట్. సో అంటే బేసికలీ తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఆ ఫ్రెండ్ నాకు బెంగళూరులో నా రూమ్మేట్ ఉండే. సో కోవిడ్ టైంలో తను నాతోనే స్టే చేస్తుండే. సో తన రూమ్మేట్, తన ఫ్రెండ్ తను. సో నా గురించి తను అప్పుడు చెప్తుండే, ఇట్లా ప్రసన్న రూమ్మేట్ ఉంటాడు, హౌస్ బాగా నీట్గా పెట్టుకుంటాడు, అది కన్ఫర్మ్. సో ఇట్లా నా గురించి చెప్తుండే, జనరల్ చెప్తుండే. ఆమె కూడా ఫ్రెండ్ రూమ్మేట్ కదా అని అట్లా ఆలోచిస్తుండే. బట్ లేటర్ ఆన్ వన్ డే ఏమైందంటే చాలా సేపు మాట్లాడాక నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఇంకా లేదు బెంగళూరులో వర్కౌట్ అవ్వట్లేదు, జాబ్ కూడా లేదు మనకి అని చెప్పేసి హైదరాబాద్ మూవ్ అయిపోయాను. హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత తన లగేజ్ నా దగ్గర ఉండిపోయింది. వెకెట్ చేసి ఇద్దరం కలిసి వెకెట్ చేస్తాం, ఇంకా వద్దు ఇవన్నీ అని చెప్పేసి. సో తన లగేజ్ నా దగ్గర ఉండడంతో ఆ రోజు తను కూడా వచ్చింది మా ఇంటికి. మా ఇంటికి వచ్చినప్పుడు మా డాడీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆమెకి, పెళ్లి చేసుకోమని చేసుకోవట్లేడు. అప్పటికి సంబంధాలు చూస్తున్నారు కానీ మనకి సెట్ కాలేదు బేసికలీ. సో నేను చేసుకోను, ఇప్పట్లో ఇంట్రెస్ట్ లేదు, ఏదో మన మైండ్ సెట్ కూడా అంత ప్రిపేర్డ్ లేదు. ఆల్రెడీ మనకి చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు ఆబ్వియస్లీ మనము వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తాం కాబట్టి అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు. అసలు 90% ఛాన్స్ లేకుండే. బట్ ఐ హ్యాడ్ అ ఇంటెన్షన్ టు గెట్ మ్యారీడ్ బై ద టైమ్ ఆఫ్ 27-28. అది ఎవరైనా కానీ అన్నది నాకుండే. నాకు అది తర్వాత అంతా అయిపోయింది. దెన్ 1 month తర్వాత మేము కలవలేదు, అసలు మాట్లాడలేదు కూడా ఏం లేదు. అవుట్ ఆఫ్ నోవేర్ నేను నా ఫ్రెండ్ మేము ముగ్గురం మళ్ళీ వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు తను అన్నది, ప్రసన్నకి చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పన్నది డైరెక్ట్గా కాల్లోనే. నువ్వు మా ఇంటికి రా అయిదా అంటే నేను అన్నాను లేదు, నాకు అసలు ఏ ఇంటెన్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఫీలింగ్స్ అంటారు అట్లుండే. నేను ఎవరు చేసుకుంటారు ఇదని చెప్పి నేను వదిలేస్తాను. నేను దెన్ నెక్స్ట్ డే సరే ఫోన్లే నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు కదా ఒకసారి చూద్దామని చెప్పి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినాక సరే ఇంట్లో ఎందుకులే బయట మాట్లాడదామని చెప్పి ముగ్గురం లంచ్కి వెళ్ళి బయలుదేరాం. సో వెళ్తున్న టైంలోనే తను ఖచ్చితంగా చెప్పింది, నేను చేసుకుంటాను నిన్ను, నేను జోక్గా సీరియస్గా చెప్తున్నాను అని చెప్తే నేను అన్నాను, మీ ఇంటికి ఇప్పుడే ఫోన్ చేయను, మీ ఇంట్లో ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు చేసుకుంటాను. వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసింది. వాళ్ళ ఫాదర్ కూడా సార్ నువ్వు ఓకే ఉన్నావా దాని గురించి అంటే నేను నాకు ఏం ప్రాబ్లం లేదు నీ ఇష్టము అన్నారు. ఓకే చెప్పారు. సో దాని నెక్స్ట్ 2 days నేను మా ఇంట్లో చెప్పిన. సో నెక్స్ట్ డే మళ్ళీ 2 days తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో కూడా చెప్పినాను ఇట్లా వస్తారంట అని చూసుకోండి అంటే సరే అన్నారు. ఇంటికి రావడం జరిగింది, మాట్లాడారు, అన్నీ చేస్తారు. అండ్ తర్వాత వీ హ్యాడ్ ఫ్యూ డిస్కషన్స్ అండ్ 15 daysలో ఎంగేజ్మెంట్ అయిపోయింది మాది. అండ్ హైలైట్ ఏంటంటే ఇంకా పెళ్ళికి కూడా టైం తీసుకుందాము, ఒక 1 month 2 months అన్నప్పుడు రేపు ఒమిక్రాన్ లాక్డౌన్ ఉంది. ఈ రోజున పెళ్లి కొడుకుని చేసి నెక్స్ట్ డే పెళ్ళి అయిపోయింది. లేదు ఒక 10-15 days అనుకో. 1 month టోటల్ కాన్సెప్ట్ వచ్చిందా? అట్లా అని కాదు, అవి మళ్ళీ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఎవరు చెప్పారు ముందు చేసేసుకుందాం పెళ్ళి? ఇద్దరం ఉండే. అంటే ఫస్ట్ ఎవరు చెప్పారు చేసుకుందామని? నేను చెప్పేసాను, నేను ఫిక్స్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు వెయిట్ చేసి అర్థం చేసుకోవడం కంటే గెట్ మ్యారీడ్ అని వీళ్ళు అర్థం చేసుకుందాం లేని అట్లా అయిపోయింది. ఓకే, మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? నా లైఫ్లో నా హ్యాపీయెస్ట్ మూమెంట్ చాలా ఉన్నాయి. ఒక్కటి
అంటే ఉంటది ఎవరో, అంటే ఎవరో ఒక లైఫ్ లో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటది. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అంత స్పెసిఫిక్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు. ఏం లేదు. ఎవ్రీడే ఐల్ బి హ్యాపీ మూమెంట్ నాకు ఎవ్రీడే. ఓకే. కానీ నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ ఏంటంటే నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ నాకు అసలు అవి. ఓకే. అసలు ఎంత బెస్ట్ మెమరీస్ అంటే అసలు చెప్పదు. అంటే ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్. అంటే ఎంత పేరెంట్స్ పైన డిపెండ్ ఉన్నా కూడా బీయింగ్ అ హస్బెండ్ అండ్ టేకింగ్ ద ట్రామా అండ్ ఆల్ ఎవ్రీథింగ్ కదా, అసలు మ్యాడ్ ఉంటుంది అసలు. అంటే అప్పటికప్పుడు ఇరిటేషన్ వస్తుంటుంది, కానీ అప్పుడప్పుడే భార్య గురించి అర్థమవుతుంటుంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అంటే. ఇనిషియల్ డేస్లో తనకి చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో, ఇరిటేషన్ వస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ అంటే నాకు అసలు ఎలర్జీ. హాస్పిటల్ అంటే ఇట్లా కోపం వస్తుంటుంది నాకు. ఆమె మధ్యరాత్రి 2 గంటలకు హాస్పిటల్ పోదాం అంటుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి కదా, సో వెళ్ళినప్పుడు నాకు ఇంక ఇరిటేషన్ వస్తుంది స్టార్టింగ్లో. ఫస్ట్ 2 days అరిచేటోని చేసేటోని, తర్వాత అలవాటు అయిపోయింది. 300కి పోయేదానికి ఎందుకు అరవాలా అని చెప్పేసి వెళ్ళి ఇంజెక్షన్స్ వేయడము, సైలెంట్ ఉండిపోవడము. సో ఐ గాట్ యూస్ టు ఇట్. సో అది స్లోగా అలవాటు అయిపోయి మళ్ళీ కుకింగ్ బాగా చేస్తుండే. తను నచ్చింది వండి పెట్టడము, చేయడము, అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. సో దోస్ వే ది బెస్ట్ మెమరీస్ నా లైఫ్లో. అసలు నా బాబు పుట్టినాక కూడా బెస్ట్ మెమరీస్. ఆర్యన్. సో క్యూట్, చూసాము కొన్ని పిక్స్ కూడా చాలా క్యూట్ ఉంటాయి. సో ఇప్పుడు మా క్వశ్చన్స్ అయిపోయాయి, కానీ కొందరు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. రాజు అంట చాలా మంది సిమిలర్ గా అడిగారు, అది కాకుండా ర్యాండమ్ గా కొన్ని పిక్ చేసుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫేకా రియల్ అండ్ ప్రసన్నాని సెలెక్ట్ చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? కానీ వీళ్ళు అడిగారు కదా, వీళ్ళ గురించి సపరేట్ ఆన్సర్ ఏమైనా ఉంటుందా? దేర్ ఇస్ నో సపరేట్ ఆన్సర్. సో దట్స్ వాట్. అంటే గేమ్లో అందరూ మనల్ని అందరు నచ్చాలని రూల్ లేదు. ఫస్ట్ థింగ్ మేబీ నా నుంచి వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి నా ఫీలింగ్. ఓకే. సో వాట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎక్సెప్ట్ ద యాక్సిడెంట్? మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ అదర్ దెన్ యాక్సిడెంట్ అంటే స్పెషల్గా అట్లాంటివి ఏం లేవు. అంతకంటే పెయిన్ఫుల్ థింగ్ నా లైఫ్లో అంత లేవు. అదొక్కటే పెయిన్ఫుల్ థింగ్. దానికంటే సో అది లైఫ్లో తీసేస్తే ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ లైక్, అంటే ఏదున్నా కూడా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవడం అంతే. యాక్సెప్ట్ చేయని విషయం ఏదైనా ఉంటే అది ఒకటే. ఇక యాక్సెప్ట్ చేశాక ఏ విషయం అన్నా కూడా నీకు యాక్సెప్టెన్స్ ఇంకా అది ఏదైనా కానీ. ప్రతి మనిషికి హైలో అనేది ఉంటుంది ఎప్పుడన్నా. ఓకే, గ్రాఫ్ డౌన్ ఉంటుంది, హై ఉంటుంది. ఇప్పుడు అంత పెయిన్ వరకు ఐ డోంట్ థింక్ సో. అంత పెయిన్ నేను ఇప్పటిదాకా మరి ఆ స్టేజ్ వరకు అయితే లేదు. సో దీని గురించి వచ్చింది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఫ్యూచర్ అది రాకూడదు అనుకుంటున్నాం, ఇఫ్ ఇన్ కేస్ వస్తే మళ్ళీ ఫేస్ చేయగలరా? ఈజీగా, నో డౌట్. రాదు అంటే I tell that in every interview. అంటే ఇప్పుడు బేసికలీ ఐ హ్యావ్ సీన్ పీపుల్ విత్ మెనీ థింగ్స్. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకంటే ఇంకా తక్కువ వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక్క లెగ్తోనే ఉంది, కొంతమందికి 2 legs పోయి ఉంటారు, హ్యాండ్ పోయి ఉంటారు. సో అట్లా చాలా ఉంటాయి. వాళ్ళ బేస్ చేసుకుంటే నా లైఫ్ మచ్ బెటరే కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాక ఇంకొకసారి కూడా అయితే రావద్దని కోరుకున్నాం. కానీ దట్స్ ట్రూ. అంటే ఎనీ ఫేస్ ఆఫ్ సిచ్యువేషన్ విల్ ఫేస్ ఇట్. ఏం లేదు, బీయింగ్ స్ట్రాంగ్ అంతే. ఇంకా స్ట్రాంగ్ ఒకటే చెప్తా, ప్రాణం ఉన్నంత వరకు యూ హావ్ టు ఫైట్ అంతే. అది ఏ ప్రాబ్లమ్ గుడ్ ఆర్ బ్యాడ్ అంతే. నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం అడిగిన క్వశ్చన్స్ లాగే ఉన్నాయి, అవే ఉన్నాయి. హాయ్ ప్రసన్న గారు, ఐఎమ్ ఆశా జ్యోతి, ఐఎమ్ వెరీ గుడ్ ఫ్యాన్ యూ. మీరు అన్ని వేల మందిని దాటుకొని అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యారు, కానీ ఒక్క అడుగు దూరంలో మిస్ అయింది. దాని గురించి మీరేమంటారు? దాని గురించి అనడానికి ఏం లేదు. అంటే వెన్ యూ హ్యావ్ అన్ అనదర్ ఛాన్స్ ఆబ్వియస్లీ విల్ ప్రూవ్ ఇట్. అవన్నీ మనం లెసన్గా తీసుకొని ముందుకు వెళ్తాం అంతే. ఇప్పుడు దానికి స్పెసిఫిక్గా ఎందుకు జరిగింది అనడానికి మన దగ్గర రీజన్ లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో yes, what is the biggest achievement and what is the high motto to Big Boss house? ఓకే, హైయెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ వచ్చేసి ఏంటంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ మై మ్యారథాన్స్. మ్యారథాన్స్ అది వెరీ బిగ్ థింగ్ విచ్ చేంజ్ మై లైఫ్. ఫస్ట్ అంటే నేను నిలబడమే గొప్ప. అట్లాంటిది నడవడము, పరిగెత్తడం అనేది చాలా పెద్ద విషయం నా లైఫ్లో.
సో అట్లాంటిది నేను 5 కిలోమీటర్ మ్యారథాన్ ఒక 5-6 టైమ్స్ చేసి ఉంటాను. మళ్ళీ బ్లేడ్ రన్నింగ్ మ్యారథాన్ ఒక 2-3 టైమ్స్ చేశాను. మళ్ళీ 10 కిలోమీటర్స్ చేశాను. మళ్ళీ ఊటీ మ్యారథాన్ కూడా హై ఆల్టిట్యూడ్స్లో చేశాను. అట్లాంటివి 21 కిలోమీటర్స్ హాఫ్ మ్యారథాన్ 2 సార్లు. ఓకే, సో ఇవన్నీ నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ అదిగాక ఇంకా అడ్వెంచర్స్ చేయడం కూడా మనకు చాలా అది. సో దట్ ఈస్ అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి మోటో అంటూ ఏం లేదు. నన్ను నేను స్టాండ్ అవుతానా లేదా అక్కడ చూసుకోవడానికే ఎక్స్పెరిమెంట్ అది. లైఫ్లో అన్నీ ట్రై చేస్తాము. ఇప్పుడు ఓపెన్ ఆపర్చునిటీ వచ్చింది, బిగ్ బాస్ హౌస్కి కామన్ మ్యాన్ కూడా ఛాన్స్ ఉన్నప్పుడు నేను కామన్ మ్యాన్ ఎందుకు ట్రై చేయొద్దు అనేది నా క్వశ్చన్. ఐ గేవ్ అ ట్రై. అంటే నన్ను చూసి ఒక 5-10 మంది మారుతారు కదా అనే ఫీలింగ్తో నేను లోపలికి వెళ్ళాను అంతే. ఓకే, ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినటువంటి జర్నీ ఇది ట్రావెలింగ్ కంటే కూడా నేను యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ జర్నీ మోటివేషన్ ఏంటంటే స్టడీ. నేను యాక్చువల్లీ మాస్టర్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్న బయట, కానీ ఎప్పుడైతే డిప్రెషన్లో ఉండి నేను వాకర్తో జిమ్కి వెళ్తుండే ఒక కాల్ మీద. సో క్లిప్పింగ్స్ అన్ని పట్టుకుని ఉన్నారు, యూట్యూబ్లో ఉంటాయి. సో వాకర్ పట్టుకొని జిమ్కి వెళ్ళడము చేయడం, ఐ థింక్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు గో లైక్ దట్. అంత మెంటల్ స్టేట్ ఆఫ్ కండిషన్ ఉన్నా కూడా జిమ్కి వెళ్తుంది డైలీ. సో ఒక బిగ్గెస్ట్ షో అన్స్టాపబుల్ లాంటి షోలో మీరు ఎంట్రీ ఇచ్చారు అంటే బైక్ మీద, అసలు ఆ మూమెంట్ ఎలా ఉంది? అసలు నాకు ఫస్ట్ టైం నేను ఆఫీస్ పార్టీలో ఉంటే నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు అయ్యో ర్యాండమ్ కాల్లే, నేను తర్వాత చేస్తా ఫోన్ పెట్టేసాను అని చెప్పాను. సరే అని చెప్పేసి మళ్ళీ ఒక 1 hour తర్వాత ఇంటికి వెళ్ళే టైం కాల్ చేశాను. సార్ ఇట్లా కాల్ వచ్చింది ఐదా అంటే, అవును సార్ మేము ఇట్లా మాట్లాడుతున్నాం ఐదా అంటే, నిజమేనా అని అనుకున్నా ఫస్ట్. అంటే దానికంటే వారం ముందు నేనేమనుకున్నా అంటే, అదే బాలకృష్ణ గారితో టీవీ చూస్తున్నప్పుడు బాలకృష్ణ గారు ఎవరినో ఇక్కడ కొట్టడం, ఫోన్లు పడేయడం చూస్తున్నాను, ఆ వీడియోస్ చూస్తున్నాను. అరే అంటే నేను అనుకుంటున్నా అంటే వాళ్ళ బిజీ లైఫ్ ఉంటుంది, వాళ్ళని ఎందుకంత ఇరిటేట్ చేస్తారు అంటే, కలిస్తే కూడా మనిషిని ఒక కాఫీకో అట్లా కలవాలి లైఫ్లో, అట్లా మాత్రం నేను చేయనని చెప్పి మా వైఫ్తో చెప్తుండే నేను. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 week నాకు కాల్ రావడం జరిగింది. కాల్ వచ్చినప్పుడు నేను అనుకున్నా, నేను మా ఇంటికి వెళ్ళి చెప్పిన ఇట్లా నాకు కాల్ వచ్చింది బాలకృష్ణతో షో అంటే నేను ఎంత గట్టిగా అనుకున్నానో తెలియదు, కానీ అది అవుతుందనే హ్యాపీనెస్ లోపల ఉంది. కానీ సేమ్ అది నిజమా ఫేక్ అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అది మనల్ని ఎందుకు పిలుస్తారు అంత పెద్ద షోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి నాకుండే. బట్ ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ బైక్ తీసుకుని రండి మీది ఎంట్రీ పెడదామంటే నేను ఇంకా షాక్ అయినాను. అరే ఇదే మరీ ఇంత హైప్ అవసరమా మనకి అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ మార్క్. అంటే లిటరల్లీ నేను ఆ స్టేజ్ బాలకృష్ణ గారిని చూసేంత వరకు ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ వాస్ రియల్. అట్లాంటి మూమెంట్ నాకు అది. అండ్ దట్టు వన్ ఆఫ్ ది హై మూమెంట్ ఏంటంటే, నేను తన ముందు బైక్ వెళ్ళి తీసుకెళ్ళాము అండ్ తనతో మాట్లాడడము, కానీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్టు మా పేరెంట్స్ నా స్టేజ్ మీద పిలిపియడము అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను రైడింగ్ ఏదైతే గేర్ ఉందో అది నాకు అక్కడ నుంచి ఇచ్చింది. నేను ఇట్లా కార్ట్లో పెట్టుకున్నాను, కొందాము అదే ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ చూసేటే అవసరం ఉంది నాకు. ఆల్మోస్ట్ లైక్ 1.5 years నుంచి అనుకుంటున్నా కొందామని చెప్పి. కానీ లక్కీలీ దట్ ఇప్పటికి అవే వాడుతుంటా నేను. అండ్ దట్ ఈస్ అ సంథింగ్ స్పెషల్ ఫీలింగ్. అంటే నాకు కొన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆ రోజు అది నాకు వర్తేది కాదు. దట్ వాస్ వెరీ వర్త్ఫుల్ ఫర్ మై లైఫ్. అంటే రైట్ చేసిన వాళ్ళకి గుర్తుంటుందా బాలకృష్ణ గారి చాలా చెప్పుకోవడానికి ఉంటుంది నాకు ఎప్పుడు. అంటే చాలా మంది బాలకృష్ణ గారిని దూరం నుంచి చూసిన తర్వాత చాలా కోపంగా ఉంటారు, రిసీవింగ్ ఎలా ఉంటుంది, ఒక భయం ఉంటుంది తెలియని వాళ్ళకి. మీరు అంత దగ్గర నుంచి చూసారు. బాలకృష్ణ గారి గురించి 1 word లో చెప్పాలంటే వెరీ స్వీట్ పర్సన్. వెరీ స్వీట్ పర్సన్. అసలు ఆయన మాట్లాడుతుంటే మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది, ఆయన మాట్లాడితే వినబుద్ధి అవుతుంటది మనకి. ఇంకా అదే యూ హ్యావ్ లాట్ టు లెర్న్ ఫ్రమ్. చాలా అంటే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అసలు. మనం పక్కన అంటే మనం ఏమనుకుంటాం, అది చూస్తే చాలు అనుకుంటాం, అట్లాంటివి చెయ్యేసి మాట్లాడమని మీద అంటే అది పెద్ద విషయం అది. సో మేము స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూసినట్లయితే కర్లీ హెయిర్, అసలు ఇప్పుడున్న లుక్ కి అప్పుడున్న లుక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే బేసికలీ పబ్లిక్ ఇలా గుర్తుపడుతున్నారు కాబట్టి ఇట్లా మెయింటైన్ చేస్తున్నాను. మరి కర్లీ హెయిర్ ఏమైంది? ఉంటది, హెయిర్ పెరిగే కొద్దీ కర్లీ అవుతుంటుంది. కానీ నేను ఇప్పుడు జిమ్ చేసినప్పుడు ఎప్పుడైతే సీరియస్ గా జిమ్ స్టార్ట్ చేస్తున్నాను, నా హెయిర్ షార్ట్ చేస్తాను. అంటే ఎక్కువ లుక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయను నేను, మై బాడీ ఫస్ట్. సో చాలా డిఫరెన్స్ ఉంది, చాలా అచీవ్ చేశారు. ఇంకా ఇలాగే అచీవ్ చేయాలని చెప్పి మా డి ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీ దగ్గర? క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు జిమ్ గురించి మళ్ళీ వచ్చింది కాబట్టి
సో ఇప్పుడు మీరు జిమ్ నార్మల్ పర్సన్స్ చేస్తూ ఉంటారు, మీరు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి మీకు వచ్చిన రియాక్షన్స్ కానివ్వండి, వచ్చిన కాంప్లిమెంట్స్ కానివ్వండి. నేను చెప్తా దానికి. మార్నింగ్ నేను చూసా, నేను చెప్తా, బట్ మీరు తర్వాత చెప్తారు ముందు. అసలు నిజంగా అక్కడ అందరు కూడా షాక్ తెలుసా, సీరియస్లీ. మార్నింగ్ మీరు జిమ్ చేస్తుంటే వచ్చిన తర్వాత కూడా మాకు కాల్ చేశారు అక్కడ పర్సన్. నిజంగానా అసలు అలా అనిపించలేదు, అంటే చూడలేదంట మిమ్మల్ని ఇలా 1 లెగ్ లేదు ఇలా ఉన్నారని. ఎవరో ఒక పర్సన్ చెప్పిన తర్వాత సీసీ ఫుటేజ్ చూసి మళ్ళీ మాకు కాల్ చేశారు. నేను ఇంకా చేస్తున్నారు జిమ్మర్ ఏమో అనుకున్నాను, సెలబ్రిటీ అని మాకు తెలియదు నిజంగా. మళ్ళీ ఏమైనా ఈవినింగ్ పిలుస్తారా అని చెప్పి అడిగారు. సో అయితే ఒకసారి అడిగి చెప్తాను అన్నాను. సో అంత లిఫ్టింగ్ అదే యాక్చువల్లీ ఈరోజు హైలైట్ ఉండే. యాక్చువల్లీ అంటే బేసికల్ అంత వెయిట్స్ జిమ్ లో ఎవరు లేపారు అనుకుంటారు తెలిసి. నిజంగా లేపారు. నేను స్టార్టింగ్ ఒక 2-3 చూశాను మీరు చేస్తుండే. అందరూ నార్మల్ గా ఒక ఐ మీన్ నాకు దాని గురించి అసలు ఐడియా లేదు. ఫస్ట్ ఎప్పుడు జిమ్ కి వెళ్ళలేదు. ఒక ఇవి ఉంటాయి కదా ఏమో వెయిట్స్, నార్మల్ వెయిట్స్ పెట్టిన నేను చూసి అక్కడేసి కింద పెడుతున్నారు. ఈ రోజు నాకు తెలిసి 55 ఉంటుంది. అది లిఫ్ట్ చేసి కింద పెట్టినప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ సౌండ్ అనమాట. అంత హెవీ ఉంది అది. కానీ 1 హ్యాండ్ తో పెట్టుకొని ఏదో చాక్లెట్ సంథింగ్ ఏదో అంటున్నట్టుంది లిటరలీ. మాకు ప్రాక్టీస్ అంతే. మీరు ఎంటర్ అవ్వగానే జిమ్ లో కూడా చూసి ఈ పర్సన్ ఒక్కళ్ళతో ఇంత బాడీ పెంచారా, డైట్ ప్లాన్, డైట్ ఏమైనా ఉంటుందా లేకపోతే నాకు మొత్తం సాయం చెప్పి నాకు కోచ్ ఉన్నారు. సో హీస్ ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ కోచ్. అంటే నేను 2.5 months బ్యాక్ 110 kgs ఉండే. 110 kgs ఉండే. అగ్ని పరీక్ష కోసం నేను మళ్ళీ 22 kgs దిగాల్సి వచ్చింది. ఎన్ని నెలల్లో? 2.5 months లో. 2.5 months లో 22 kgs. నేను 2 వారాల నుంచి ట్రై చేస్తున్నాను. అంటే కేజీ కూడా తగ్గట్లేదు ఎందుకంటారు? ఒకటి డైట్ కన్సిస్టెన్సీ. నేను 4 hours జిమ్ లో ఉంటాను. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. ఫుడ్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఆటోమేటిక్ తగ్గుతారు. చాలా మంది అది పాసిబుల్ కాదంటారు కానీ పాసిబుల్ అవుతుంది. అంటే మా కోచ్ బయట ఫుడ్ తినొద్దు అన్నాడు, కానీ నేను పార్సల్ చేసుకెళ్ళి ఇంటికి తింటున్నాను. మరి ఏమంటారు? నిజంగా 2 weeks నుంచి వెళ్తున్నాను కానీ రిజల్ట్ లేదు. అంటే ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తే అవుతుంది అంటారు. డైట్ మెయింటైన్ చేయాలి మరి, లేకపోతే కష్టం. ఓకే, డైట్ ప్లేస్ మేజర్ రోల్. మీరు ఎంత వర్కౌట్ చేసినా ఫుడ్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. అండ్ అటు ఒకసారి అయితే మధ్యలో యూస్ ఏమంటారు 2 t-shirts ఒక జాకెట్ వేసుకొని వర్కౌట్ చేసేవాళ్ళం వేడికి. ఇంకా అండ్ జండు బామ్ అట్లాంటివి ఉంటాయి కదా, బాడీకి అప్లై చేసుకుని పోతుండే. ఆ హీట్ కి స్వెట్ రావాలి బాగా అని చెప్పి. అంటే అంతే పీక్ స్టేజ్ యూస్ టు డూ. అట్లా చేసినందుకే కొంచెం తగ్గడం మొదలవుతుంది. కానీ అప్పటికన్నా ఇప్పుడు చాలా మారిపోయింది అసలు. ప్రసన్న కుమార్ అంటే అది చూస్తే ఇలా అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు నేను అంతే వెయిట్ పెట్టుకొని ఎన్ని అచీవ్మెంట్స్ చేసి బిగ్ బాస్ స్టేజ్ ఎక్కినా కూడా దట్ డజంట్ గివ్ దట్ ఆరా. ఏం మెయింటెనెన్స్ లేదని చూస్తారు. అదే ఇప్పుడు అట్లా ఉన్నా కాబట్టి పీపుల్ వాంటెడ్ టు సీ మీ లైక్ దట్. అది మనం ప్రెజెంట్ చేసుకుంటున్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా చూపించాలి. నువ్వు తర్వాత ఎట్లున్నా డజంట్ మ్యాటర్, బట్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ మనం ఇది అని చెప్పుకోవాలి ఎప్పుడైనా. సో మీరు చేసే ప్రతి వర్క్లో కానివ్వచ్చు ప్యాషనెట్గా ఉంటున్నారు, చాలా డెడికేషన్గా ఉంటున్నారు. సో రిజల్ట్ కనబడుతుంది ప్రతి దాంట్లో. నాట్ ఓన్లీ అంటే రన్నింగ్లో కాదు, ట్రావెలింగ్లో కాదు, ఒక్క దాంట్లో కాదు, ఎవ్రీథింగ్. అరే పర్ఫెక్షన్ మీనింగ్లో ఉన్నారు నిజంగా. సో జావేద్, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా కదా, నేర్చుకో కొంచెం, ఓకేనా? జిమ్కి వెళ్ళండి అసలు పొద్దున. అంటే మేడం గారు 2 weeks నుంచి వెళ్ళడం ముందు నుంచే Day 1 జిమ్కి డైలీ స్టోరీలో. సో ఓకే, సో ఫస్ట్ సెగ్మెంట్ ఈస్ ఓకేయా. మధ్య మధ్యలో పాయింట్స్ ఏమైనా వస్తే లెట్స్ డిస్కస్. సో ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎవరైనా ర్యాపిడ్ ఫైర్ అడిగారా క్వశ్చన్స్? లేదు. సో ఇప్పుడు మన డి ఛానల్లో ఈ ఇంటర్వ్యూలో అడగబోతున్నాం ఎలాంటి క్వశ్చన్స్కి, అంటే మేము అడిగే క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో చూద్దాం. సో రెడీనా? కానీ మాకు ఫన్నీగా కావాలి, అట్ ది సేమ్ టైం 1 word ఆన్సర్ కూడా కావాలి. ఓకే. సో నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్, మీ లైఫ్ ఒక బుక్ అయితే దానికి మీరు ఏ టైటిల్ పెడతారు? టైటిలా? ఫీనిక్స్. వై? ఫీనిక్స్ ఈజ్ అ బర్డ్ విచ్ ఈస్ బోర్న్ ఫ్రమ్ యాషెస్ అగైన్. సో నేను కూడా నా లైఫ్ అయిపోయి సెకండ్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో ఐ గివ్ దట్. వా.
సో నెక్స్ట్, మీరు ఒక వారం పాటు కేవలం ఒక డిష్ తినాలి అంటే దేన్ని ఎంచుకుంటారు? ఫిష్. వై? బికాజ్ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఫస్ట్ థింగ్, ఫిష్ తిన్నా కూడా అది హెల్త్కి మంచిది అండ్ యూ గెట్ ఆల్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే 6 ప్యాక్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ అది. ఏమన్నా ప్లానా? ఫిష్ అంటే ఫిష్ తో పాటు స్కిన్ క్వాలిటీ చేంజ్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఓకే. స్కిన్ క్వాలిటీ, ఓకే. స్కిన్ అనేది ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అందులో నుంచి. హీట్ కదా టూ మచ్, దట్ విల్ వర్క్. ఇప్పుడు నుంచి నేను ఫిష్ తింటా. చికెన్ లో అన్న కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ ఫిష్ లో కొలెస్ట్రాల్ ఉండదు. చికెన్ తినొచ్చు, చికెన్ ఇస్ వెరీ గుడ్ ప్రోటీన్ సోర్స్. కానీ నా బాడీ టైప్ అడిగారు కాబట్టి నాకు అది అదే అది ఎట్లున్నా తింటాను నేను. ఇంకా నీకుంది రోయ్, నీకుందా? సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు టైం ట్రావెల్ చేస్తే గతానికి వెళ్తారా లేక భవిష్యత్తుకి వెళ్తారా? నేనా టైం ట్రావెల్ చేస్తే గతానికి వెళ్తా అంటే ప్రస్తుతానికి అయితే కొంచెం అగ్ని పరీక్ష వరకు వెళ్ళేసి వస్తాను. వెళ్ళేసి వస్తారా? అంటే ఏం చేంజ్ చేసుకుంటారు? చేసిన మిస్టేక్స్ ని మళ్ళొకసారి రిపీట్ చేసుకుని బిగ్ బాస్కి వెళ్తా. లేదు అంటే అంత పెద్ద చేంజ్ ఓవర్ అవసరం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. సో చిన్న చేంజ్ ఓవర్, జస్ట్ అలా వెళ్ళి ఎక్కడైతే కొన్ని టాస్క్లు నేను చేసి ఉంటే బాగుంది అనిపించిందో అవి చేసి వచ్చేస్తాం. మళ్ళీ చూసే వ్యూస్ అందరూ కూడా ఎవరైతే ప్రసన్న కుమార్ గారి ఫ్యాన్స్ ఉన్నారో హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి బాబు, ట్రెండింగ్ లోకి వెళ్ళాలి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం లిటరల్లీ, తెలుసా, మిమ్మల్ని అక్కడ చూడాలని. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అంటే బై గాడ్స్ గ్రేస్ ఉండి మీరు టైటిల్ విన్ అయితే ఇంకా హ్యాపీనే. వచ్చిన తర్వాత మళ్ళీ మా డి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తారా? లేదంటే మీరు మేము ఇస్తాను ఒకసారి ఇచ్చాంగా అంటారా? సో రికార్డ్ అవుతుంది, చెప్పాలి. లేదు పక్కా ఇస్తా. యూజువల్లీ ఎవరిని అంత ఈజీగా మర్చిపోను. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేస్ లో ఆబ్వియస్లీ మర్చిపోను. ఓకే, దట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే నేను డైరెక్ట్ ఒక టీవీ ఛానల్ కి అంటే ఇంటర్వ్యూస్ కి రావడం వేరు, ఇలా ప్రాపర్ గా ఒక వేరే స్టేట్ కి రావడం ఫస్ట్ టైం. సో దట్ క్రెడిట్ గోస్ టు అవర్ డి ఛానల్. మీ ఛానల్ ఎస్పెషల్లీ దీనికి అమ్ము తనకి ఆ క్రెడిట్, ఎందుకంటే తన ఇనిషియేటివ్ తీసుకొని నాకు చేసింది కాబట్టి. మీరు ఇక్కడ రావడానికి అసలు ఎన్నిసార్లు కోఆర్డినేట్ చేసింది వస్తున్నారా? అంటే మేము ఇంత చేయడానికి మెయిన్ కారణం కూడా మాకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు అయ్యప్ప అన్న అని చెప్పి మాకు ఇన్ఛార్జ్ అనమాట, ప్రోగ్రామ్స్ కి హెడ్ తను. సో మేము చేస్తామని అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. మేము నేమ్ చెప్పగానే లేదు, తన స్టోరీని ఇంకా చాలా మంది తెలియజేయాలి, మనం కూడా ఎంత ఖర్చైనా పర్లేదు మనం తీసుకొద్దాం చేద్దాం అని చెప్పి. అండ్ అంటే మీరున్నంతసేపు అగ్ని పరీక్ష చూసారంట, చెప్పారు అయ్యప్ప అన్న. సో తీసుకొద్దామని చెప్పి తన ముందుకు రాబట్టి ఇదంతా జరిగింది. సో మాది ఎంత ఉందో అన్నది కూడా చాలా ఉంది. అన్న లేకపోతే మేము ఇంత చేయకపోతుండే, సో ఆ సపోర్ట్ లేకపోతే నిజంగా ఏం ఉండేది కదా. సో లిటరల్లీ చాలా సపోర్ట్ చేశారు మా టీం తరపున. ఈ ఫోన్ లోని ఎక్కువగా వాడే యాప్ ఏది? నేను ప్రస్తుతానికి అయితే ఇన్స్టాగ్రామ్. వై? ప్రస్తుతం అప్డేట్స్ మరి దారుణం కాబట్టి కంపల్సరీ డే టు డే చూడాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్. అంటే ఇందాక మీరు అన్నారు మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తే వెళ్తూ ఉండే వాళ్ళని అప్పుడు. సో నైట్ 2 గంటలకు ఆకలి వేసిందంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఆకలైనా కూడా కంట్రోల్ చేసుకోవడము, ఏదో ఒకటి ఓఆర్ఎస్ వాటర్ తాగేసి పడుకుంటాము. లేకపోతే ఒకవేళ నేను డైట్లో లేకపోతే మాత్రము స్విగ్గీ నిండిపోద్ది. క్రేవింగ్స్కి ఒక అంతుపంతు ఉండదు. ఫస్ట్ కేఎఫ్సీతో స్టార్ట్ అవుద్ది, తర్వాత వేఫెల్ హౌస్కి వెళ్ళిపోద్ది, లిటరల్ మిల్క్ షేక్స్ అవుతాయి. అదొక పెద్ద లిస్ట్ అది. మీరు ఇలా ఫుడ్ ఇన్ పెట్టుకున్నా మాట్లాడుకున్నది నిజంగా అంత కంట్రోల్ చేసుకున్నది మరి. నేను చేసుకుంటా ఫ్రెండ్స్, మనకి అంత కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి అంతే. రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కంట్రోల్ చేసుకుంటే ఇలా ఉంటాను. నాకు స్పెషల్లీ తెలుసా, ఏది టెంప్ట్ చేసినా చేయకపోయినా ఈ బయట ఫ్రైడ్ రైస్ ఉంటుంది చూడు, అది ఎందుకో తెలియదు, ఎంత డైట్లు ఉన్నా కూడా అది నన్ను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. స్పెషల్లీ నేను చేసినంత కలుస్తుంటాము. మేము కలిసే స్పాట్ పక్కనే ఒక షాప్ ఉంటుంది, అది వాడు అసలు తినొద్దు అనుకుంటాము, ఇప్పుడు తింటలేము, తగ్గించాము మ్యాక్సిమం. బట్ ఆ స్మెల్ చూసినంతసేపు ఆ ప్లేస్ మార్చలేము, వాడిని మార్చలేము అక్కడ నుంచి. నిజంగా అక్కడ నుంచి మనకి రెండు బాగా టెంప్ట్ చేస్తా ఉంటాయి. చీట్ డే అలా ఏమైనా ఉంటుందా? చీట్ డే స్పెసిఫిక్ అయితే ఉన్నా కూడా పాటించాను. మిస్ అవ్వరా ఫుడ్ మీరు?
మిస్ అవుతాను. అంటే ఏదో ఒక రోజు మంత్లీ ఒక రోజు అట్లా పెట్టేసుకుంటా ఇంకా. అంటే బయట తిరుగుతుంటాను. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. సో ఆ రోజు ఎట్లైనా కొంచెం చీట్ డే అవుతా అక్కడక్కడ. ఈ రోజు అవుతుంది, మా ఒంగోలు రుచులన్నీ మీకు చూపిస్తాం. మామూలుగా ఉండదు ఒంగోలు. ఏం లేదు, మా ట్రైనర్ ఇది తినాలా? ఓకే, లిస్ట్ ట్రైనర్ గారు మా ఒంగోలు వచ్చారు, మా మర్యాదలు మమ్మల్ని చేసుకోనియండి ప్లీజ్. ఇది కూడా చూపించేయండి. హీస్ వెరీ స్పెసిఫిక్. అయ్యో నిన్న రాత్రి నేను రైస్ తిన్నాను, మొన్న రైస్ తిన్నాను అంటే ఫస్ట్ క్వశ్చన్ ఓ నైస్, సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చి గుడ్ గుడ్ అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముండంటే హౌ మెనీ గ్రామ్స్? 150 గ్రామ్స్. ఓకే 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 నా పర్లేదు. ఏది అంతేగా. రియాక్షన్స్ ఎలా ఉంటాయి? లాగాలి. రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఇంకెక్కువ అయింది అంటే రైస్? ఏమన్నాడు? హీ నోస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మన గురించి తెలిసినప్పుడు తను ఏమన్నాడు అంటే హీ నోస్ వేర్ ఐల్ గో హై, వేర్ ఐల్ గెట్లో, దాన్ని ఎట్లా కట్ చేసే తెలుసు. దే వే డేస్ ఐ యూస్ టు లివ్ ఆన్ ఓన్లీ బ్లాక్ కాఫీ, ఓన్లీ సూప్, అట్లా ఏం తినకుండా కూడా. అంటే నేను ఇష్టంతో చేస్తుండే, అంటే ఏదో కష్టంగా కాదు, అంటే నా బాడీకి నా కడుపు ఫుల్ అయితే చాలు. డైలీ ఒకసారి డైట్ ప్లాన్ చెప్తారా మరి? నాకా ఓకే, సో మార్నింగ్ అంటే మార్నింగ్ లెగుస్తారు, జిమ్ కి 12 గంటలకి ఇలా కాదు, స్టార్టింగ్ అంటే ఏ టైం కి లెగుస్తారు, ఏమేం చేస్తారు, యాక్టివిటీస్. జనరల్ అయితే వెన్ ఐ గెట్ అప్ నేను యూజువల్లీ 8-9 కట్ట లేస్తాను. ఓకే, లేచి అపనా సో డైలీ రొటీన్ వచ్చేసి డైలీ మార్నింగ్ 8 కట్ట లేస్తాను నేను. 8-8:30 సమ్వేర్. అంటే ఒకవేళ నైట్ లేట్ అయితే కొంచెం లేట్ అవుద్ది. సో 8-8:30 కట్ట లేసేసి ఫస్ట్ హాట్ వాటర్ ఐల్ హ్యావ్ ఫస్ట్ థింగ్. ఓకే, సో హాట్ వాటర్ అయిపోయాక దెన్ ఐల్ గో టు జిమ్. తిననేమి మళ్ళీ రాగానే కాఫీ అన్న టీ అన్న అలవాటు. టీ మానలేకపోతున్నా, అదొక ట్రై చేయాలి. సో టీ ఆర్ కాఫీ సంథింగ్ కంపల్సరీ. అది అయిపోయాక దెన్ లంచ్కి వచ్చేసి ఐల్ హ్యావ్ అరౌండ్. మీ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు? లాస్ట్ కాలా యశ్వంత్. ఇక్కడికి వచ్చిన కూడా యశ్వంత్ కొడుతుంది కాదు నాతో లాస్ట్ కాల్. ఇప్పుడు చూపించండి ప్రూఫ్. ఇంటర్వ్యూకి రాకముందు హౌ 110% ప్రూఫ్. అదే ప్రూఫ్ ఏది? నా ఫోన్ ఏడుంది? నా ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఇవ్వండి. ప్రూఫ్ కావాలన్నారు కదా, ఎందుకు నమ్మకాలు లేవు? నమ్మకాలు లేవు దారా. సో ప్రూఫ్. ఓ షిట్, సారీ మా బాబాయ్ కాల్ చేశా కదా నేను. ఓ షిట్ 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 షిట్. సో అది అందుకు ప్రూఫ్ అడిగాను. షిట్. సో అయితే లాస్ట్ కాల్ మా బాబాయ్కి ఉంది యాక్చువల్లీ. ఓకే, మీ లైఫ్ లో మోటివేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? మోటివేషన్ ఇచ్చిన వ్యక్తియా? యా, చాలామంది ఇచ్చారు. అంటే ఎస్పెషలీ అంటే బేసింగ్ ఆన్ సినారియోస్ యా, ఐ మోటివేటెడ్ మై సెల్ఫ్. సినారియోస్ని బట్టి మోటివేట్ అయ్యాను అంతే. స్పెసిఫిక్గా వీళ్ళు ఇచ్చారు అనే స్పెసిఫిక్. సో మీకు మీరు సెల్ఫ్గా మోటివేట్ అయ్యారు. సెల్ఫ్ మోటివేట్ అనేది. లవ్ ఆర్ మనీ? బోత్ రెండు ఉండాలి. ఫస్ట్ అంటే ఇప్పుడు ఆర్డర్ వైజ్ 1-2 అంటే ఏం అంటే మనీ. లవ్ సెకండ్? లవ్ సెకండ్. వై అంటే అంటే ఇప్పుడు లవ్ చేసిన అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్. ఓకే, ప్రేమ ఉన్న డబ్బు అనేది కంపల్సరీ కావాలి. నేను ఇంతలో అంటాడు చూడు, డబ్బు సంపాదించని వ్యక్తి ప్రేమించడానికి అర్హుడు కాదని చెప్పి. అది నిజం. అది అంటే ఎంతున్నా కూడా ఈ రోజుకి ప్రేమ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. బట్ ఆ స్టేజ్ తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. ఎవరినైనా ఇంప్రెస్ చేసేందుకు పిచ్చి పనులు చేశారా? ఇంప్రెస్ చేయడానికా? ఇంప్రెస్ చేయడానికి ఎవరికైనా పిచ్చి పనులు చేసా, బాగానే చేస్తాను. నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవడానికి కూడా చేసినవి ఉన్నాయి. స్పెషల్లీ రీసెంట్గానే టాటూ వేయించుకోవడాలు, ఇయర్ పియర్సింగ్లు. అంటే దాని గురించి మాట్లాడాలి చాలా రీసెంట్ సాటిస్ఫాక్షన్లు అవి కొంచెం. ఓకే, సో మీ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? రిగ్రెట్ ఎస్, దేర్ ఇస్ వన్ రిగ్రెట్. సో నేను యాక్చువల్లీ ఒక స్కామ్లో కొన్ని డబ్బులు పోగొట్టుకున్నాను నేను. ఓకే, డీప్గా వెళ్ళదలుచుకోలేదు అందులో. సో దాని ఇన్సిడెంట్ వల్ల అంటే అంత పర్ఫెక్ట్గా ఉన్న పర్సన్ చదువుకొని కూడా అట్లాంటి మిస్టేక్స్ చేసినప్పుడు అంటే చాలా అది అనుకోకుండా అవుతుంటాయి అవి. సో బ్యాంక్ స్కామ్స్ కానీ అట్లాంటివి. సో దానివల్ల కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతారండి, అమౌంట్ పోయినందుకు కానీ. తర్వాత మా ఫాదర్తో కొద్ది ఇష్యూస్ అండ్ ఆల్. మా ఫాదర్ మాట్లాడలేదు 3 months నాతోటి ఆ ఇన్సిడెంట్ వల్ల.
సో అది రీసెంట్గానే దాంతో పాటు నా జాబ్ కూడా వదిలేసాను అప్పుడు సో దట్ ఈస్ వేర్ ఆ ఇన్సిడెంట్ జరగకపోతే బాగుండు అనేది అనిపిస్తుంది. అంటే మనం యాక్సిడెంటే అనుకున్నాము, బట్ ఇంకొకటి ఉంది. ఇప్పటిదాకా మీరు ఎవ్వరికి చెప్పని ఒక్క సీక్రెట్? ఎవరికి చెప్పని ఒక్క సీక్రెట్ లేదా తెలియని సీక్రెట్? మీరు చేసిన పనులు అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ యశ్వంత్ గారికి తెలియకుండా చేసిన పనులు అయి ఉండొచ్చు, మీ వైఫ్ గారికి తెలియకుండా చేసిన పనులు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. వన్ థింగ్. నథింగ్. ఒక సూపర్ పవర్ దొరికితే మీరు ఏది కోరుకుంటారు? సూపర్ పవర్ దొరికితేనా? లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. సూపర్ పవర్ దొరికితే మీరు ఇప్పటిదాకా ఎవరికి చెప్పని ఒక టాప్ సీక్రెట్? ఏం లేదు. ఏం లేదా? నిజంగా ఒక్క సీక్రెట్ కూడా? ఓపెన్ బుక్. ప్రసన్న గారు ఓపెన్ బుక్. సీక్రెట్ అంటే ఏం లేదు. ఎక్కడైనా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే కాలేజ్ లైఫ్ లో బంకులు కొట్టడాలు, అవి తెలియకుండా ఉండడాలు, ఇంట్లో తెలుసు. అమ్మాయిలకి లైన్ వేయటాలు, ఇంట్లో తెలుసు. ఓకే చెప్పకుండా చేయలేదు. దానికి ఓకే, మీరు ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఏదవుతారు, ఎందుకు? నేను ఒక ఫుడ్ ఐటమ్ అయితేనా? నేను ఫుడ్ ఐటమ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫన్నీగా చెప్పొచ్చు కదా, మీరు ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఏమవుతారు, ఎందుకు? నేనా? అంటే బేసిక్ గా ఫుడ్ అన్నారు కదా. నేను పనసకాయ అవుతా. పనసకాయ అవుతారా? ఎందుకంటే పనసకాయ బయట నుంచి కొద్దిగా హార్ష్గా ఉన్నా కూడా లోపల చాలా స్వీట్ కదా. ఆహా, ఏమన్నానా? ఎలా వస్తాయి? అవుతుంటాయి అట్లాంటి. కాదు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే నేను జావేద్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఏమనుకున్నాం అంటే బిర్యానీను ఐదర్ లేకపోతే చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇలా అనుకున్నాం, బట్ ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, మీకు బీచ్ ట్రిప్ అంటే ఇష్టమా లేక హిల్స్ ట్రిప్ అంటే ఇష్టమా? నాకా బీచ్ యా, ఫస్ట్ బీచ్. ఎందుకంటే దగ్గరకు ఉంటాయి కాబట్టి మనకి హైదరాబాద్ నుంచి. ఓకే, దగ్గర ఉంటాయి కాబట్టి. బట్ ట్రావెలింగ్ లో మీరు ఇష్టపడేది ఎక్కువగా అంటే బీచ్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు లేకపోతే హిల్ స్టేషన్స్ కి ఇలానా? మాక్సిమం అయితే బీచ్ మేజర్ ప్రయారిటీ. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం? ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు అంటే దే ఆర్ మెనీ యాక్సిడెంట్స్. దట్స్ ఓన్లీ వన్ థింగ్, మేజర్ థింగ్స్. సో అంటే దానిలో చాలా ఉంటాయి, లవ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, అండ్ దట్ ఫ్యామిలీస్ కానీ, సో ఫ్రెండ్స్, అట్లా చాలా ఉంటాయి. అంటే హూ వే దే విత్ యూ, హూ వే నాట్ దే విత్ యూ అట్ టఫ్ టైమ్స్, చాలా ఉంటాయి అవి. ఎప్పుడైనా మీరు కానివ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, ఫేక్ ఐడి అమ్మాయిది క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్ ని ఎవరైనా నేర్పించారా? మా బ్యాచ్లర్ అట్లా ఎవరు లేరు. ఎందుకని అంత డీసెంటా? డీసెంట్ అని కాదు, మన టైమే సరిగా ఉండదు. వాడి దాంట్లో పోయి వాడికి ఎదగడం ఎందుకు? అంటే ఆ గ్రూప్ ఇస్ లైక్ వెరీ గుడ్, నాట్ నెసెసరీ. ఎందుకు ఫేక్ ఫ్రెండ్ అంటే స్పెషల్లీ మా దాంట్లో ఈ అమ్మాయిల పిచ్చి లేవు ఎవరికి. వెరీ క్యాజువల్. మనకుంటే రెండే డిస్కషన్లు, తిందామా, తిరుగుదామా, లేకపోతే డబ్బా. ఈ మూడే. అబ్బాయి చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది, అబ్బాయిలు ఏం మాట్లాడతారని చెప్పి అమ్మాయిలకు చాలా ఉంటుంది క్యూరియాసిటీ. నేను ఇదే చెప్తే ఎవరు నమ్మరు, మేము మాట్లాడితే సొల్లే మాట్లాడతామంటే ఎవరు నమ్మరు. ఏమేమి మాట్లాడతారు ఒకసారి చెప్పండి. మేము మాట్లాడితే మామూలుగా ఎక్కడ తిరుగుదామా, అసలు డబ్బులు లేకపోయినా బిజినెస్ ఎట్లా పెడదామా అని ఆలోచిస్తుంటాము. మళ్ళీ లైఫ్లో ఎలా సెటిల్ అవుదామని ఆలోచిస్తుంటాము. అది అవుతేలో తెలియదు కానీ మాటలు మాత్రం అలా ఉంటుంటాయి అంతే. సో అతి కష్టం మీద, ఫన్నీ మీద, అండ్ చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయనివన్నీ ప్రసన్న కుమార్ గారు చెప్పారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా. బట్ ఎనీవే, ర్యాపిడ్ ఫైర్ ఈజ్ ఓవర్. కానీ ఇది ర్యాపిడ్ ఫైర్ కన్నా ఎక్స్ప్లెనేషన్ మాకు ఎక్కువ వచ్చింది తెలుసా. బట్ మీకు ఎలా అనిపించింది మా ర్యాపిడ్ ఫైర్? బాగుందా? పర్లేదు చెప్పండి. నేను కూడా ఇంకా మెల్లగా పనసకాయ టాటూ వేయించుకుంటాను నేను కూడా. పనసకాయ టాటూ? ఓహో, ఇప్పుడు చెప్పారనా? వా అన్నవా. సో ఆ టాటూ అని వచ్చింది కాబట్టి రీసెంట్గా టాటూ గురించి ఏం చెప్తారు? సో ఎందుకు వేయించుకోవాలనిపించింది? ఏం లేదు, సో బేసికలీ అగ్ని పరీక్ష వాజ్ అ బిగ్గెస్ట్ బేస్ మార్క్ నాకు అది. ఓకే. సో తర్వాత నేనేమనుకున్నా అంటే
ఇప్పుడు నాకు దాని నుంచి ఏదన్నా బయటికి రావాలి ఇమ్మీడియట్గా అంటే ఐ ఫెల్ట్ వై నాట్ ఐ గెట్ టాటూడ్ ఫర్ మై సెల్ఫ్. సో బేసికలీ ఇప్పుడు ఈ టాటూ కూడా ఏదో నార్మల్ ఏదో పొయ్యి వేసేసుకున్నట్టు అలా కాదు. సో దిస్ ఇస్ లైక్ అ స్పిరిట్ యానిమల్ అంటారు. స్పిరిట్ యానిమల్ ఏంటంటే మన జన్మ నక్షత్రం పైన కొన్ని యానిమల్స్ ఉంటాయి చైనీస్ క్యాలెండర్ లో, జాపనీస్ క్యాలెండర్స్ లో. సో దాని పరంగా ఉల్ఫ్ థర్డ్ ఐ తోటి నాకు మ్యాచ్ అయ్యేది. సో దాని డిజైన్ ఎంచుకున్నాను. సో దాని నుంచి రిలీఫ్గా కొంచెం ఉండడానికి ఇమ్మీడియట్ మోటివేషన్ కోసం ఇది ఇయర్ పియర్సింగ్ అట్లాంటివి. జావీద్ అయితే నేను చెప్పింది కరెక్టే జావీద్. యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ టాటూ అని. ఓకే, ఒకటి ఉంది దాని మీద, మీకు ఒకటి ఉంది అనమాట ఏదైతే టాటూ ఉందో. సో దాని మీద కూడా అంటే ఇప్పుడున్న లైఫ్లో చాలా మంది యూత్ కానివ్వచ్చు, చిన్న పిల్లలు కానివ్వచ్చు, పెద్దోళ్ళు కానివ్వచ్చు, వయసుతో సంబంధం లేకుండా లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సింపుల్ ఏంటంటే ఇప్పుడు లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్. అది గొప్పలోకి కానీ బీద వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఎనీ పర్సన్ హ్యాస్ అ ప్రాబ్లమ్స్. కానీ ఏంటంటే వెయిట్ చేయాలంతే. మన టైం ఎప్పుడు వస్తుంది ఎవరు తెలీదు. అండ్ యు నెవర్ నో. అంటే ఇప్పుడు మనం మారాలి అని ఫస్ట్ మనకు థాట్ వస్తే తప్ప మనం మారలేము. ఓకేనా, మన లైఫ్ అక్కడికే స్టక్ అయిపోయింది అనుకుంటే స్టక్ అయిపోయినట్టు. ఇది కాదు మనకి ఇందులో వర్కౌట్ అవ్వట్లేదు, నెక్స్ట్ దానికి వెళ్దాం, యూ సీ ఏ బెటర్ ఆప్షన్స్. ఇది లేదు మనం ఇక్కడికే ఇంతే అనుకుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. మన మైండ్ సెట్ ఫస్ట్ కరెక్ట్ ఉండాలి. ఏదున్నా కానీ అయిపోయింది, మూవ్ ఆన్ అవ్వాలి ఏదో ఒకటి అని చెప్పి చేసుకుంటే ఐ థింక్ పీపుల్ విల్ బి దేర్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ షూస్లో ఆలోచిస్తే తప్ప మనకు తెలియదు వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది. అంటే మనకి వాడి ప్రాబ్లం అయితే సింపుల్ కదా, చేసేయచ్చు కదా. ఇప్పుడు చాలామంది అంటారు, అరే వాడు ₹1,00,000 చనిపోయినాడు, చేసి సూసైడ్ చేసుకున్నాడు అంటే ఆ 1,00,000 కావాలప్పుడు ఎవడు ఇవ్వడు, చనిపోయాక మాట్లాడతారు. బట్ ద థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు థింక్ ఫ్రమ్ దే పర్స్పెక్టివ్, ఎందుకు ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఎదుటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరు తెలియదు. బట్ సూసైడ్ ఈజ్ నాట్ ది ఆన్సర్. సూసైడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ది ఆన్సర్. నేనైతే ఎంకరేజ్ చేయను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువ చాలా అవుతున్నాయి. అవును, నేను చూస్తున్నా కదా. అండ్ స్పెషల్లీ యూత్ అయితే డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే అసలు చేయొద్దు. ఫస్ట్ థింగ్ సిటీలోనే ఇంకా ఆగట్లేరు అంటే ఊర్లలో ఇంకా చాలా దారుణంగా ఉంటారు. దట్స్ అ వెరీ ప్రెస్టేజ్ ఇష్యూ ఇక్కడ. అంటే ప్రస్తుతానికి అయితే మా ఒంగోలు ఎలా ఉంది తెలుసా, 11 అయితే బయటకు వస్తే మీకు మామూలుగా ఉండదు, లాఠీలే వాయించేస్తారు మా వాళ్ళు. అండ్ నిజంగా అదే చెప్తున్నా, దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ చెప్పాలంటే. మాకు హైదరాబాద్లో మార్నింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మార్నింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ గవర్నమెంట్ ఇస్ టేకింగ్ సచ్ ఇనిషియేటివ్స్ ఉన్నా కూడా పబ్లిక్లో మార్పు రావాలి కదా. వాడు నేను గల్లెకించిపోతా, షార్ట్ కట్లకించిపోతా అంటే అక్కడ కూడా గల్లెనే జరిగేది యాక్సిడెంట్లన్నీ. పిల్లలు అడ్డం వస్తే వాడి లైఫ్ మొత్తం, అంటే ఒక లైఫ్ సఫర్ అవుతుంది మొత్తం ఫ్యామిలీ. 13 మంది మా ఇంట్లో ఇప్పటికీ సఫర్ అవుతున్నారు దానివల్ల. సో ఆబ్వియస్లీ అంటే ఈ ఎపిసోడ్లు విన్నప్పుడల్లా మనం ఏదైనా సాధించామన్నా కూడా దానివల్ల అడ్డొస్తుందన్న బాధ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది, నాకంటే వాళ్ళకు ఉంటుంది. సో తాగి పని నడపడం ఐ డోంట్ థింక్ సో ఈజ్ అ రైట్ థింగ్. సో అది ఎంత మొత్తం బ్యాన్ చేయాలి దాన్ని అసలు. సో పేరెంట్స్ అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు, పెంచారు కాబట్టి వాళ్ళకి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ఎలా ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ వైఫ్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది మీ ఇద్దరు బాండింగ్ కానివచ్చు, మీరు అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు కానివచ్చు, అంటే ఎలాంటి సపోర్టివ్ ఉంటుంది మీ వైఫ్ దగ్గర నుంచి? బాగానే ఉంటుంది. అంటే దెర్ ఇస్ నథింగ్, అంటే తను రేపటి గురించి ఆలోచించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ లైక్ ప్రెజెంట్. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేను అడ్వెంచర్ చేస్తూ భయపడ్డ అడ్వెంచర్ అంటే మన రివర్ రాఫ్టింగ్ రిషికేష్లో, లదాఖ్లో రివర్ రాఫ్టింగ్ తెలుసు, ఐడియా ఉంది కదా? నాకు ఐడియా లేదు సార్. సో బేసికలీ అందరు వాటర్లో బోట్లో వెళ్తుంటారు. ఇలా చెప్పండి అర్థమైంది. సో దాని రివర్ రాఫ్టింగ్ అంటారు. సో దానిలో వెళ్ళినప్పుడు నేను మా బ్రదర్తో ఉండే అప్పుడు నేను. సో బోట్ రివర్స్ అయిపోయింది, నేను బోట్ కింద ఉన్నాను, మా బ్రదర్ వేరే ఎక్కడున్నాడో తెలియదు నాకు కూడా, తను కూడా పడిపోయాడు కింద. నేను లిటరలీ, ఎందుకంటే నేను పైకి రాని పరిస్థితి, నా టెన్షన్ కంటే వాడి టెన్షన్ ఎక్కువ ఉంది నాకు. ఎందుకంటే యూజువల్ నేను ఒక్కడిని పోతే నేను బయటికి ఎట్లా వచ్చేస్తే నాకు తెలుసు అది, కానీ వాడిని గురించి ఆలోచించి నేను మైండ్ అసలు పనిచేయలేదు నాకు. అంటిల్ అన్లెస్ నేను తను చూసేదాకా నేను అంత భయపడ్డ మూమెంట్ అదొక్కటే. ఇంకొకసారి ఎవరితో అడ్వెంచర్ చేయొద్దని చెప్పి ఫిక్స్ అయ్యాను. తర్వాత నేను అదే విషయం మా వైఫ్కి ఫోన్ చేస్తే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ కదా అన్నది. రివర్ రాఫ్టింగ్ గట్రా పడతారు కదా, పడే కదా లోపల పోతారు, ఆమెతుంది లేదా నీకు? సీరియస్లీ ఇది అదొక పార్ట్. బట్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నేను ఆ క్వశ్చన్ అనేసరికి ఇక మైండ్ పోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పటికే మా వైఫ్ 3 months ప్రెగ్నెంట్ అప్పుడు.
సో నేను ఆ మూమెంట్లో మొత్తం ఇట్లా అదైపోతే తను డైలాగ్ చెప్పేసరికి తినకి ఏది చెప్పినా ఇంకా ఇంతే అయిపోయింది ఇక. సో దట్ ఈస్ వేర్ అంతే, అంత స్ట్రాంగ్ సపోర్టివ్. మీ వైఫ్ గా టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఇందాక ఒక క్వశ్చన్ అలాగే డౌట్ ఉండిపోయింది. సో మీది లవ్ ఆఫ్టర్ యాక్సిడెంట్ బిఫోర్ యాక్సిడెంట్? ఆఫ్టరే కదా, ఆఫ్టరే కదా చెప్తున్నా. లాక్డౌన్ చెప్తున్నా కదా. ఆఫ్టర్ యాక్సిడెంట్ లవ్ కూడా 15 days లోనే చేసుకుందని చెప్తుంది కదా. ఓకే ఓకే. కాదు, నాకు ఎలా అనిపిస్తుంది అంటే బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్. ఈ పాయింట్ నాకు ఇందా నుంచి ఉంది. మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్టర్ సో మొత్తం క్లియర్ గా. అసలు ఈ సింక్ లోనే పోయింది. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ కూడా అంటే మరి 21 years కి పెళ్లి చేసుకొని నేను అలా 21 years కి నా గ్రాడ్యుయేషన్ అయిపోయి పెళ్లి చేసుకోను కదా. గ్రాడ్యుయేషన్ అప్పుడు యాక్సిడెంట్ అయింది, అప్పుడే పెళ్లి చేసుకుంటాను. సో తర్వాతే కదా. లవ్ అనేది అలా ఏముండదు కదా. నేను లవ్ గురించి వదిలేండి సార్, ఇది ఇంతటితో సమాప్తం. ర్యాపిడ్ ఫైర్ కూడా అయిపోయింది, బిగ్ బాస్ గురించి అడిగేసాం అండ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫన్నీ గేమ్ ఆడదామా?